ఈ రాత్రి ఈ రెండో రోజు మీటింగ్కి ఇచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మళ్ళీ కొంతమంది వందనాలు పెట్టలేదు, నాకు పెట్టబోయిన వాళ్ళు నేను పెట్టేశాను. వందనాలండి అందరూ, బాగున్నారా? రెండో సెక్షన్లో కూడా మనం కూర్చొని చక్కగా వాక్యం వింటాం. ఎంత సంతోషం అండి. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు వాక్యం చెబుతుంటే అది ఎన్ని రోజులైనా వినబుద్ధి అవుతా ఉంటుంది. పనులు, పాటలు, జాబులు, వర్కులు ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కదా, రోజు చేసుకుంటానే ఉంటాం కదా. దేవుని సేవకుల మరి వాక్యాలు దొరకటం అరుదు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆపర్చునిటీని మనం వాడుకుంటే మనకే లాభం. దీవెన తర్వాత సంగతి, మనం ముందు ఆధ్యాత్మికంగా బలపడతాం, ఆధ్యాత్మికంగా బలవంతులు అవుతాం. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఈ వాక్యాలు వింటాన్ని బట్టి ఆశీర్వాదం కూడా పొందుకుంటాం, సంఘంలో బలపడతాం, ఎదుగుతాం, ఫలిస్తాం. ఈ యొక్క దినమందు మనం ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం విందాం. అది కూడా సంఘానికి సంబంధించినటువంటి వర్తమానమే వినబోతున్నాం. అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి వర్తమానాన్ని మనం వింటున్నాం. కాబట్టి సైలెంట్ కూర్చొని నిద్రపోకుండా, అటు ఇటు దిక్కులు చూడకుండా, మీ సెల్ ఫోన్ మోకుండా చక్కగా ప్రశాంతంగా కూర్చొని దేవుని యొక్క మాటలు విందాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని బాగు చేయడానికే వచ్చాడు. ఏం చేయడానికమ్మా చెప్పండి? వచ్చాడు. ఆయన వచ్చిన పద్ధతి కొంతమందికి నచ్చల. దేవుడు అనేటువంటి వాడు ఎలా రావాలంటే ఓ గంభీరంగా రావాలి. ఈయన దేవుడు అనుకోవాలా. సింపుల్ గా కన్యమరి కడుపులోకి వచ్చి 9 నెలల తర్వాత ఆమె డెలివరీ అయ్యి మనకులాగానే పొత్తిగుడ్డలతో చుట్టి మనకులాగానే ఆమె డెలివరీ అయ్యి ఆయన 33 సంవత్సరాలు మనకులాగానే పెరిగి సింపుల్ గా చనిపోయి సింపుల్ గా పైకి వెళ్ళిపోతే మన భారతదేశంలో ప్రజెంట్ జనాభా 142 కోట్లు. వీళ్ళకి ఎవరికి నచ్చదు. ఎందుకు తెలుసా? ఈయన కూడా ఒక దేవుడు అంటారు. ఈయన కూడా ఒక దేవుడు అన్నాడు ఒకసారి. తప్పు కాదు, ఈయనే దేవుడు అంటాం మనం. అక్కడే వచ్చింది కాంట్రడిక్షన్. ఈయన కూడా ఒక దేవుడు అండి అన్నాం అనుకోండి, భుజాల మీద భుజాలు చేసుకుని తిరుగుతారు. లేదంటే ఈయనే దేవుడు అని అనుకోండి, పోరా అంటారు. అది ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి కాంట్రడిక్షన్. అయితే ఇప్పుడు దేవుడు అనేటువంటి ఆయన మనం నమ్ముకున్నాం కదా. కొంతమంది ఏమంటారంటే దేవుడు లేడు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. దేవుడు లేడు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. మీరు ఏమనుకోవాలి? మంచిది కాస్తా అమెరికాలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ పేరు ఏంటంటే దేవుడు లేడు అనే మీటింగ్. ఏ మీటింగ్ అని? చాలా మంది వచ్చారంట, ఒక 5,000 మంది వచ్చారంట. ఈ మీటింగ్ పెట్టినాడు దేవుడు లేడు, దేవుడు లేడు అని ప్రసంగం చేశాడు. ఇంక కొంతమంది చేత కూడా చేయించాడు. ఏమని? దేవుడు లేడు, దేవుడు లేడు. మీటింగ్ అయిపోయింది. సాయంత్రం 5 గంటలకల్లా ఆ మీటింగ్ పెట్టినాడు మొత్తం సర్దుకొని, కుర్చీలో సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట. ఆయన దగ్గరికి, మీటింగ్ పెట్టిన ఆయన దగ్గరికి ఒక న్యూస్ పేపర్ వాడిలేంట. హలో సార్, ఇవాళ మీరు దేవుడు లేడని మీటింగ్ పెట్టారట కదా, ఎలా జరిగింది? రేపు పొద్దున్న పేపర్లు వేస్తాం సార్. ఎలా జరిగింది? రేపు పొద్దున్న పేపర్లు వేయాలి. ఎలా జరిగింది అని అడిగితే వాడన్నాడంట, దేవుడు దైవలో బాగా జరిగిందన్నాడు. మీరు నన్ను కరెక్ట్ అవ్వాలమ్మా, డాక్టర్ కొండవీటి బాబురావు నా పేరు,
మీరు నన్ను కరెక్ట్ అయితేనే నేను చెప్పే ఇంట్రెస్ట్ పాయింట్లు మీకు కనెక్ట్ అవుతాయి. లేదా దిక్కులు చూశారు, ఆయన చెప్తున్నాడు సోది సుత్తి సోది, మనం ఏది వింటున్నామంటే నాది మీకు కనెక్ట్ అవ్వదు. అర్థమైందా? మీరు ఎవరు కనెక్ట్ అవ్వాలి? చెప్పండి. నాకు కనెక్ట్ అవ్వాలి, రెండు వాక్యానికి కనెక్ట్ అవ్వాలి. అప్పుడే మీ రియాక్షన్ నాకు అర్థమైపోయింది. నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు దిగే క్యాండిడేట్. నేను ఏ జిల్లా వాసులు ఏ మనస్తత్వంతో ఉంటారో నాకు మొత్తం తెలుసు. నేను ఒక పాయింట్ మీకు చెప్పిన వెంటనే మీ ఫేస్ ఫీలింగ్ అర్థమైపోయింది. మీకు అర్థమైంది, అర్థమైంది. మీరు రియాక్షన్ అవ్వట్లేదు. మీరు అంటే ఎక్కడో ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఏమన్నా అంట, ఆడు మీటింగ్ పెట్టినాడు, దేవుడు దేవుళ్ళ బాగా దిద్దుతున్నాడు, తిక్కలడు. ఆడు పెట్టిన మీటింగ్ ఏంటి? ఎడ జరిగిందంటే ఏమంటాడు? తిక్కలడా. ఎవడైనా సరే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కడు దేవుడు ఉన్నాడని ఒప్పుకోక తప్పదో అనడం, కొంచెం ఒప్పుకోక తప్పదు. అర్థమైందా? ఇప్పుడు ఆ దేవుడు ప్రయాణం చూస్తాం. అప్పుడు మనం దానికి ఉపోద్ఘాతం మాట్లాడుతున్నాం. ఒక లెక్చర్ గారు ఒక స్టూడెంట్ ఇద్దరు మాట్లాడుకుంటారంట. ఈ లెక్చర్ గారు ఉన్నారంట స్టూడెంట్ తో, అరే ఎక్కడికి వెళ్ళొస్తున్నారా మీరు అంటే, మేము గుడికి వెళ్ళి వస్తున్నామని చెప్పి అంటాడు పిల్లడు. స్టూడెంట్, మీ దేవుడు ఎక్కడ ఉన్నాడా? మా దేవుడు భయం ఉన్నాడు సార్. అవునా? ఎప్పుడు చూసామంటారా మీ దేవుడిని? చూడలేదు సార్. ఎప్పుడన్నా మీ దేవుడిని పట్టుకున్నామంటారా? పట్టుకోలేదు సార్. అరే దేవుడు ఎక్కడా అన్నాడంట ఆ ప్రొఫెసర్ లెక్చర్ గారు. అని కాలేజ్కి వెళ్ళిపోతున్నాడంట. అప్పుడు ఈ అబ్బాయి ఆపాడంట, సార్ ఒక నిమిషం ఆగండి, మీరు దేవుడు లేడు అని చెప్పారు సార్. ఏంట్రా, నేను లెక్చర్ రా, ప్రొఫెసర్ని, నాకు సెన్స్ ఉంది, సెన్స్ తో చెప్పాను అన్నాడంట. అట్లయితే ఒక ప్రశ్న వేస్తాను సార్. ఏంట్రా అడుగు. సార్ మీ సెన్స్ ఎప్పుడు చూసారా మీరు అన్నాడంట. నేను ఎప్పుడు చూడలేదురా. మరి మీ సెన్స్ ఎప్పుడు పట్టుకున్నారా? పట్టుకోలేదురా. అంటే దీనికి సెన్స్ లేదు అన్నాడంట వాడు. ఏమి లేదు, సెన్స్ ఉంది కానీ కనపడదు. దేవుడు ఉన్నాడు కానీ కనపడడు. ఇప్పుడు ఈ అమ్మాయిని లేపి, అమ్మ కొంచెం నీ కథలు చూపించున్నాం అనుకో, ఏం చేయాలి ఇప్పుడు అమ్మాయి? ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రశ్నించినట్టే మిమ్మల్ని అందరూ ప్రశ్నించినట్టే. కొంచెం మెదడు చూపించాను అనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడ మెదడు లోపల ఉంది, చూపించబడి ఏం చేయాలి ఇప్పుడు? ఈ డెప్ప పగలు కొట్టి ఈ డెప్ప ఎడబెట్టి ఇదే మెదడును చూపించి మళ్ళీ డెప్ప మూసుకుంటారా? ఈ లోపు ఉంటారా? మెదడు ఉంది లోపల, కనపడదు. దేవుడు ఉన్నాడు, కనపడడు. God is beyond the universe. ఇంగ్లీష్ మాట్లాడంటే భయం వేస్తుంది ఈ మధ్యలో నాకు. ఇంగ్లీష్ మాట్లాడితే మాకు కిక్ ఉంటుంది, ఇంక మాట్లాడాలండి. దేవుడు సృష్టి అవతల ఉన్నాడు నాన్న. ఆ దేవుడు నీ కోసం ఎలా దిగొచ్చాడో, నువ్వు ఏం ప్రయాణం చేస్తున్నావో, ఆయన ఏం ప్రయాణం చేశాడో చూపిస్తాప్పుడు మీకు. ఫస్ట్ మనిషి ప్రపంచంలో చంద్రుడి మీద కాలు పెట్టాడు. ఆయన పేరేంటి చెప్తారు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఫస్ట్ చంద్రుడి మీద కాలు పెట్టిన ఫస్ట్ మనిషి చంద్రుడి మీద మోకరించాడు, ప్రార్థన చేశాడు. 3 ఉన్నాయి ఇప్పుడు చంద్రుడి మీద. నంబర్ 1, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మోకరించిన మోకాళ్ళ ముద్రలు అక్కడే ఉన్నాయి, చంద్రుడి మీద చెరిగిపోవు. ఇసుకలో మనం కాలు పెట్టామంటే అంటే ఇసుకలో 5 నిమిషాల్లో కాలి ముద్ర చెరిగిపోతుంది. చంద్రుడి మీద ఉపరితల ఆవర్తనం ఉండదు కాబట్టి కాలి ముద్ర చెరిగిపోదు. నంబర్ 1 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాలి ముద్రలు. నెంబర్ 2 ఈ బైబిల్ అక్కడ పెట్టొచ్చాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. చంద్రుడి మీద ఇప్పుడు బైబిల్ ఉంది. నెంబర్ 3 యేసు ప్రభు రొట్టె రసాన్ని కూడా పైన పెట్టొచ్చాడు చంద్రుడి మీద. ఇప్పుడు 3 ఉన్నాయి చంద్రుడి మీద. నెంబర్ 1 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మోకరించిన ముద్రలు. నెంబర్ 2 ఈ బైబిల్. నెంబర్ 3 మనం ఆదివారం యేసు ప్రభు రొట్టె రసాన్ని తీసుకుంటామే, అది కూడా అక్కడ పెట్టొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి మన బంతిలా కనపడింది చంద్రుడు. చంద్రుడి నుంచి మనం భూమిని చూస్తుంటే భూమిలో కూడా బంతిలా కనపడింది. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత మరొక వ్యక్తి వెళ్ళాడు చంద్రుడి మీదకి. ఈయన ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ ప్రపంచంలో చంద్రుడి మీద కారు నడిపాడు. కారు. ఈ కారు అక్కడికి వెళ్ళిందండి బాబురావు గారు అనొచ్చు మీరు. మడత పెట్టే కారులో మడత పెట్టి ర్యాకెట్లో తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తారు. ప్రపంచంలో 2వ వ్యక్తి చంద్రుడి మీదకి వెళ్ళి కారు నడిపిన ఆయన పేరు సర్ కొల్లల్ జేమ్స్ బెన్సన్ హెర్విన్. చంద్రుడి మీద కారు నడిపి మళ్ళీ కిందకు వచ్చాడు.
అదిరిపోయారు చాలా మంది. అరే చంద్రుడి మీద కారు నడిపోయాడురా, ఎంత గొప్పోడురా అని చెప్పేసి అన్ని దేశాల వాళ్ళు ఆయన్ని చీఫ్ గెస్ట్ గా మీటింగ్ పిలిచారు. 70 ఏళ్ళ క్రితం దగ్గర సంగతి చెప్తున్నప్పుడు మీకు మన ఇండియా కూడా పిలిచారు ఆయన్ని. మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ పిలిచారు. ఆంధ్రప్రదేశ్ లో మా గుంటూరు పక్కన విజయవాడ పిలిచారు. PWD గ్రౌండ్ లో బందెల యేసుపాదం గారని ఒక పాస్టర్ గారు పిలిచాడు ఆ రోజుల్లో 70 ఏళ్ళ క్రితం. PWD గ్రౌండ్ లో పెద్ద మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే లెక్చరర్లు, డాక్టర్లు, చదువుకున్న వాళ్ళు, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఓసీలు, బీసీలు అందరూ వచ్చారు ఆ మీటింగ్. అరే చంద్రుడి మీద కారు నడిపోయాడురా ప్రపంచంలో ఫస్ట్, ఏం చెప్తాడు విన్నావా అని వెళ్ళారు. మాకులాగానే మౌత్ ఇచ్చారు, మాట్లాడు సార్ అని. చంద్రుడి మీద ప్రపంచంలో ఫస్ట్ కారు నడిపిన సర్ కొల్లం జేమ్స్ బెర్సన్ హెర్విన్ గారికి మౌత్ ఇచ్చిన వెంటనే మౌత్ తీసుకొని ఇలా చెప్పాడు. ఇంగ్లీష్ లో నా కోసం చెప్తాను, తెలుగులో మీకోసం చెప్తాను. ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మ్యాన్ కైండ్ లైఫ్ ఇస్ మైసెల్ఫ్ డ్రాప్ ఆన్ ద మూన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మ్యాన్స్ కైండ్ లైఫ్ ఈస్ గాడ్ వాక్డ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. తెలుగులో ప్రపంచ చరిత్రలో నేను చంద్రుడి మీద కారు నడిపిన సంగతి గొప్పది కాదు, దేవుడే దిగొచ్చి భూమి మీద నడిచాడే అది చాలా గొప్పది. అది చెప్పడం కోసం వచ్చాను ఈ మధ్యలో మీకు అన్న వెంటనే అక్కడ కూర్చున్న లక్షల మంది మీకు లాగానే అడగడానికి చప్పట్లు కొట్టారు. తలకాయ తిప్పొద్దు. నేను ఇప్పుడు దాకా ఒబ్బుతుతో మాట్లాడాను అంటే మిమ్మల్ని అందరూ నా వైపుకు తిప్పుకున్నా. ఇక తలకాయ తిప్పాలన్నానా ఎంతసేపు చెప్పండి అంతసేపు చెప్తాను. నేను అరగంట చెప్పండి అరగంట చెప్తా, గంట చెప్పండి గంట చెప్తాను. ఎస్, దేవుడే దిగొచ్చి భూమి మీద నడిచాడే అది గొప్పదమ్మా. నీకోసమే ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? ఆయన చేసిన ప్రయాణం ఎంత గొప్పది తెలుసా? ప్రార్థన పెడితే ప్రార్థన రావడానికే 4 ఉసులు కొట్టుకుంటా విసుక్కుంటా వస్తుంటారు చాలా మంది. ఒక గంటన్నరకే నీ దేవుడు, నా దేవుడు, నా రాజు, నీ రాజు, మహానుభావుడు అక్కడ నుంచి ప్రయాణము చేసుకుంటూ నీకోసం దిగి వచ్చాడు. మీరు జాగ్రత్తగా ఇక్కడి నుంచి మనం ర్యాకెట్ స్పీడ్ తో పైకి వెళ్తుంటే, అంటే కాంతి సెకండ్ కు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఆ స్పీడ్ తో వెళ్తుంటే ఫస్ట్ చంద్రుడు వస్తాడు. అదే స్పీడ్ తో చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే 1.5 సెకండ్ పట్టింది. నెక్స్ట్ అదే స్పీడ్ తో పైకి వెళ్తుంటే నెక్స్ట్ సూర్యుడు వస్తాడు. సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే అదే స్పీడ్ లో 8.5 నిమిషాలు పట్టింది. అదే స్పీడ్ తో ఇంకా పైకి వెళ్తుంటే నెక్స్ట్ నక్షత్రాలు వస్తాయి. నక్షత్రాలు ఫస్ట్ వచ్చే నక్షత్రానికి బైబిల్లో పేరే పెట్టారు ఆల్ఫా సెంట్యూరీ అనే పేరు. ఆ నక్షత్రం కలవాలంటే అదే స్పీడ్ తో వెళితే 650 కోట్ల సంవత్సరాలు పట్టింది. అర్థమంతా మీకు తెలుగులో మాట్లాడుతున్నాను. ఇంకా పైకి వెళితే చీకటి గెలాక్సీ పాలపంత డార్క్ చీకటి ఆ పైన ఉంటది ఆది సభా పర్వతాలు, దేవుని నక్షత్రములు. అక్కడికి వెళ్ళాలంటే అదే స్పీడ్ తో వెళితే 16 పక్కన 16 సున్నాలు పెట్టారు. ఎంతైతే నాకు లెక్కేసుకుని ఒక నెల పట్టింది. ఈ ఫ్యాన్ కొంచెం నా సైడ్ పెట్టుకున్నాము, నేను పెట్టుకోలేదు, తిరగలేదు నాకు. ఎంతకాలం పట్టిందమ్మా? ఇటు చూడమ్మా, ఫ్యాన్ ఎప్పుడు చూసేది కదా, ఇటు చూడండి. 16 పక్కన 16 సున్నాలు పెట్టారు. అంత టైం పట్టింది అక్కడికి వెళ్ళాలంటే. ఎక్కడ? దేవుడు ఉండే పరలోకం. ఎక్కడమ్మా? దేవుడు ఉండే పరలోకం. దేవుడు ఉండే పరలోకాన్ని నుంచి అక్కడి నుంచి దిగి నీ కోసం మరీ కడుపులోకి వచ్చాడు ఆ మహానుభావుడమ్మా. ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? ఆది సభా పర్వతాలు. చెప్పండి, అది ఆయన కూర్చునే ప్లేస్. వేరే బైబిల్ చూడొద్దు, 14-13 ఉంటుంది. ఆది కాండం యెషయా గ్రంథం 14-13 ఉంటుంది. ఆది సభా పర్వతాలు యెహోవా దేవుడు కూర్చునే ప్లేస్. వైకుంఠం, స్వర్గం, పరలోకం, వాట్ ఎవర్ ఇట్ మే బి యు కాల్, నువ్వేమని పిలుచుకుంటావు పిలుచుకో, అదే పరలోకము, స్వర్గము. అక్కడ కూర్చున్నాడు. ఆది సభా పర్వతం కూర్చుంటే అక్కడ ఏమంటుందంటే లూసిఫర్ గారు వెళ్ళి ఆయన పడేసి ఆయన కూర్చుని ఇది కూర్చుంటుంది వెళ్ళి. ఎవరు? లూసిఫర్. అక్కడి నుంచి కింద పడేశాడు లూసిఫర్. ఈ చాదబళ్ళు, ఈ చెల్లెంతనాలు, ఈ మంత్రగట్లు అదే చేస్తున్నప్పుడు అక్కడి నుంచి పడేశాడు కింద. మరి వాటికి ఆ పవర్ ఎక్కడ? మాస్టర్ గారు
ఇప్పుడు ఈ చిలకతనాలు చేతబళ్ళు మంత్రకట్లు చేస్తుంది ఈ సైతం గాడు. అక్కడి నుంచి ఆయనే పడేశాడు కదా దాన్ని, లూసిఫర్ని, గ్రూప్ని ఆయనే చేశాడు కదా ఈ గ్రూప్ని. దేవుడికి ఉండాలి కదా బలం, మరి వీటికి ఎక్కడ ఉంది బలం? చలామణి అవుతుంది ఇప్పుడు ఇండియాలో. ఆకాశం దురాత్మ సమూహం పాటలు మేము వదులుతున్న వాటిని, వీటికి ఎక్కడదండి ఆ బలం అసలు? తెలుసా మీకు? యెహోవా దేవుడు ఇచ్చిన బలం వాటికి. ఆకాశ మహాకాశాల్లో పరలోకంలో ఉండగానే లూసిఫర్, గాబ్రియేలు, మికాయేలు, రఘుయేలు ఈ దూతలన్నిటికీ దేవుడే ఇచ్చాడు ఆ కృపావరాలు, టాలెంట్లు, బలము, శక్తి. అక్కడి నుంచి కింద పడేసేటప్పుడు వాటికి ఇచ్చిన శక్తిని వెనక్కి తీసుకోకుండా కింద పడేసాడు ఆయన. అది అందుకు చలామణి అవుతుంది ఇప్పుడు వాడు భూలోకంలో. నేనే దెయ్యాన్ని, ఎక్కడ లక్ష్మి పట్టానీకో అంటే కదా దెయ్యాలు, ఆ దెయ్యాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి ప్రయాణము చేసుకుంటూ నీ కోసం నా కోసం యేసు ప్రభు ప్రయాణం చేసుకుంటూ వస్తే, మీటింగ్లు పెడితే కొంతమంది, ప్రార్థనలు పెట్టితే కొంతమంది, ఆదివారం ఆరాధనల కంటే కొంతమంది ఇసుక్కుంటూ ఆ ఇళ్లలో కూర్చొని లైవ్ లో చూస్తున్నారండి. అమ్మా నీ కోసం అక్కడి నుంచి వచ్చాడమ్మా యేసయ్య. ఇంకా చెప్పమంటారా? ఇంకా చెప్తా చూడండి. ఉపద్రవంలో ఇంకా 3 ఆకాశాలు. మధ్య ఆకాశంలో మొన్నటి దాకా సునీత విలియమ్స్ ఉండొచ్చింది. ఫస్ట్ ఆకాశం ఇక్కడి నుంచి 500 కిలోమీటర్లు, మేఘాలు దాటిన తర్వాత 500 కిలోమీటర్ల దాకా ఫస్ట్ ఆకాశం, బైబిల్లో కూడా ఉంది. రెండవ ఆకాశం 9 గ్రహాలు, గెలాక్సీ, పాలకొంత రెండవ ఆకాశం. మూడవ ఆకాశం పరలోకం. మూడవ ఆకాశానికి ఎక్కెళ్ళాడు బైబిల్లో ఒక ఆయన, పేరు పౌలు గారు. వినేటప్పుడు రేపు నువ్వు నేను కూడా యేసు ప్రభు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకం నుంచి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతులు, ఆ మీద సజీవులైన నిలిచుండు, మనం ఆయనతో కూడా ఏకంగా మేఘం మీద ఎదుర్కొన్నట్టుకు మేఘాల మీద కొనిపోబడుదుము. నువ్వు నేను వెళ్తామా మరి అక్కడికి వేసే దగ్గరికి? ఈ రూటే యేసు ప్రభు క్రిస్మస్ రోజున మరి గడుపులోకి వచ్చాడు. అదే రూట్ లో పైకి వెళ్ళాడు, అదే రూట్ లో మళ్ళీ వచ్చాడు, అదే రూట్ లో మళ్ళీ మనం తీసుకెళ్తాడు. యేసయ్య పరలోకం నుంచి దిగి వచ్చి ఫస్ట్ మధ్యాకాశంలో దిగుతాడు. అక్కడ 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 7 ఏళ్ల బిందు అనండి. 7 ఏళ్ల బిందు. అది మధ్యాకాశం, మిడ్ స్కై అంటారు ఇంగ్లీష్ లో. మధ్యాకాశంలో మనమందరము క్రీస్తు ప్రభుతో కూడా పెళ్లి బిందులో ఉంటాము. అదే మధ్యాకాశము. సునీత విలియమ్స్, బిచ్ విల్ మోర్ ఇద్దరు 8 రోజులు రావాల్సిన వాళ్ళు 8 నెలలు అక్కడ ఉంటారు. రేపు మనం కూడా యేసు ప్రభువుతో పాటు అదే మధ్యాకాశంలో ఉండబోతున్నాం. ఆ మధ్యాకాశంలో సునీత విలియమ్స్ మన రిపోర్ట్ ఏం పంపించిందంటే, అంటే మన రిపోర్ట్ ఎలా ఉంటుందో ఆమె రిపోర్ట్ ఎలా ఉంటుందో, బైబిల్ ఏం చెప్పిందో ఆమె చెప్పిందో, నువ్వు నేను రేపు మధ్యాకాశంలో 7 ఏళ్ళు ఉండాలి కదా, అక్కడ ఉండబోతున్నావు. ఎలా ఉంటుందో నేను ఉపోద్ఘాతం మాట్లాడుతాను. ఇంకా మెసేజ్ స్టార్ట్ చేయాలి, జాగ్రత్త. మధ్యాకాశంలో సునీత విలియమ్స్ ఎవరు రిపోర్ట్ పంపించిందంటే, అయ్యో బాబోయ్ ఇక్కడ ఉండటం కష్టం అండి, మనిషి ఎముకల్లో అన్నిటికంటే స్ట్రాంగ్ ఎముక తొడ ఎముక. ఆమె తొడ ఎముక సన్నబడిపోయింది. నేను భూమి మీదకి వచ్చిన తర్వాత నడుస్తానో లేదో నేను చెప్పలేను సరిగా అని చెప్పింది. మనిషికి బ్లడ్ ఉత్పత్తి అయ్యేది ప్రతి మనిషిలో 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. 6 లీటర్లు నీలో నాలో మనందరూ, ఏసైలో కూడా 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. ఈ 6 లీటర్ల బ్లడ్ మనకి బ్లడ్ ఉత్పత్తి అవ్వాలంటే ఎముకలో ఉన్న మూలుగుల్లో నుంచి మనకు బ్లడ్ ఉత్పత్తి అవుతుంది. ఆమె ఎముక సన్నబడిపోయింది, నడవలేకపోతుంది. ఆ మధ్యాకాశంలో ఏం పెట్టారంటే, నీ సెల్ ఫోన్ పని చేస్తుంది చూడమ్మా, నీ సెల్ ఫోన్. నేను ఫోన్ చేస్తున్నా ఇటు నుంచి ఇటు చేస్తున్నప్పుడు కిరణ్కి, ఇటు నుంచి మనం ఫోన్ చేసినప్పుడు ఇటు నుంచి ఈ ఫోన్ ఇటు వెళ్ళదు. తెలీదా మీకు? ఇటు నుంచి ఒక్క సెకండ్ లో 500 కిలోమీటర్ల హైట్ లోకి స్పేస్ లోకి వెళ్ళింది. ఒక్క సెకండ్ లో నీ చేతిలో సెల్ ఫోన్ అక్కడికి వెళ్ళి రావాల్సిందే ప్రతి ఫోన్. అదే ఇప్పుడు సునీత విలియమ్స్ ఉన్న మధ్యాకాశము. అది ISS అంటారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అది ఎంత ఉంటుంది అంటే ఫుట్బాల్ కోర్ట్ అంత ఉంటుంది. ఎంత ఉంటుంది? ఫుట్బాల్ కోర్ట్ అంత ఉన్నటువంటి దాన్ని అమెరికా, ఇండియా, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా అందరూ కలిపి దాన్ని తయారు చేసి ఆడ పెట్టారు. ఇప్పుడు అది కానీ పగిలిపోయిందంటే నీ చేతిలో సెల్ ఫోన్లు తప్ప పగిలిపోతుంది. అది కానీ పగిలిపోయిందంటే మీ ఇంట్లో ఉన్న టీవీలు తమ పగిలిపోతుంది. అది కానీ పగిలిపోయిందంటే కరెంట్ వచ్చేటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా డ్యామేజ్ అవుతుంది. అది గంటకు 28,400 కిలోమీటర్ల స్పీడ్ తో భూమి చుట్టూరు తిరుగుతా ఉంటుంది.
రోజుకి 16 సార్లు తిరిగేసింది అది భూమి చుట్టూ. అంటే అక్కడ ఉన్న స్పేస్ లో ఉన్న వాడికి రోజుకి 16 సూర్యోదయాలు, రోజుకి 16 సార్లు సూర్యాస్తమాయాలు ఉంటాయి. అక్కడ సునీత విలియమ్స్ కి రోజుకి 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమాలు చూసింది ఆమె స్పేస్ లో. అది చుట్టూరు తిరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడికి వాటర్ బాటిల్ తీసుకెళ్తారు. వాటర్ బాటిల్ ఒక్క వాటర్ బాటిల్ అక్కడ తీసుకెళ్ళాలంటే మధ్యాకాశానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ తీసుకెళ్లిన వాటర్ బాటిల్ నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకొని గాలి పీల్చుకుంటారు. అక్కడ యూరిన్ పారపోయారు స్పేస్ లో. దాన్ని క్లీన్ చేసి దాన్ని మంచి వాటర్ గా తయారు చేసి తాగుతారు, ప్లస్ ఆక్సిజన్ గా పీల్చుకుంటారు. ఇడ్లీ తినాలి అక్కడ. ఇడ్లీ తింటున్నాం అక్కడ. మన పొద్దున్నే ప్లేట్లో పెట్టుకుని తింటున్నాం ఇడ్లీ. మధ్యాకాశంలో రేపు మనం ఉండబోయేటువంటి ఆ ప్లేస్ లో ఇడ్లీ తినాలంటే ఇప్పుడు తింటారు వాళ్ళు ఇడ్లీ. సునీత విలియమ్స్ టిఫిన్ చేస్తున్నారు. ఇది స్పేస్ లైఫ్, మధ్యాకాశం లైఫ్ ప్రజెంట్. రేపు మనకి ఈ లైఫ్ ఉండదమ్మా. క్రీస్తు ప్రభువే మన సూర్యుడు, క్రీస్తు ప్రభువే మన నీతి సూర్యుడు. మనం తింటంతో పని లేదు, భోజనంతో పని లేదు, బాధతో పని లేదు, వేదనతో పని లేదు, కన్నీటితో పని లేదు. అక్కడ తమ్ముడు మిస్టరీ ఇది. ఏ పిహెచ్డికి, ఏ ఎంఫిలోడికి లేదా పెద్ద డాక్టర్ కూడా అర్థం కాదు ఈ సబ్జెక్టులు. సింపుల్ గా అనేవాళ్ళకి కూడా అర్థమని చెప్తున్నాం మేము. చెల్లెమా అక్కడికి వెళ్ళబోతున్నామమ్మా రేపు నువ్వు నేను. అక్కడ నుంచి యేసు ప్రభు ప్రయాణము చేసుకుని ఒక్క సెకండ్ లో కన్య మరియ గర్భంలోకి వచ్చాడమ్మ. స్తోత్రం. ఇంత పెద్ద దేవుడు పెట్టుకుని సింపుల్ గా ఈ లోక సంబంధమైన బంగారం, వెండి డబ్బులు ఎవరు కావాలంటే చెప్పండి. బంగారం డబ్బులు ఇవన్నీ వేస్ట్ సార్. అది సార్ అసలైందే. రండి, ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఉపోద్ఘాతం మాట్లాడినప్పుడు దాకా మన జీవిత ప్రయాణం, మీ సంఘ ప్రయాణం ఎలా ఉండాలో యేసు ప్రభువును అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు నువ్వెట్ట ప్రయాణం చేయాలో, నేనెట్ట ప్రయాణం చేయాలో, సంఘం ఎలా ప్రయాణం చేయాలో 23వ వార్షికోత్సవం సందర్భంగా పురస్కరించుకుని మన ప్రయాణాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము ఇశ్రాయేలు యొక్క జర్నీ టాప్ లెవెల్లో ఉంది. ఇక్కడ చూద్దాం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలి పోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు నడిచినటువంటి ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు కొత్త ప్రయాణం, పాత ప్రయాణం వస్తుంది. ఇప్పుడు మీ సంఘ ప్రయాణం, మీ వ్యక్తిగత ప్రయాణం, మీ జీవిత ప్రయాణం, మీ ఆర్థిక ప్రయాణం, మీ భక్తి ప్రయాణం మొత్తం వచ్చారు. దీంట్లో జాగ్రత్తగా ఇశ్రాయేలీలు 40 ఏళ్ళు నడిచారు. 40 ఏళ్ళు ఎంత దూరం తెలుసా? ఇది 770 కిలోమీటర్లు. ఐగుప్తు నుంచి పాలు తేలు ప్రావిన్స్ దేశానికి, కనానుకి 770 కిలోమీటర్లు. ఎంతకాలం ప్రయాణం చేశారు వీళ్ళు? 40 ఎంత. ఈ ప్రయాణం నేను పొద్దున పూట 7 గంటలకు బస్సు ఎక్కుతాను ఐగుప్తు దేశంలో, సాయంత్రం 7 గంటలకు దిగేస్తాను. వీళ్ళు ప్రయాణం చేసిన 40 ఏళ్ళ ప్రయాణం. వీళ్ళు 40 ఏళ్ళ చేసిన ప్రయాణం 770 కిలోమీటర్లు. మేము పొద్దున బస్సు ఎక్కుతాం 7 గంటలకి ఐగుప్తులో. ఇజ్రాయెల్ దేశం వచ్చేసరికి సాయంత్రం 7 అయింది. ఇది 40 ఏళ్ళు ప్రయాణం. అక్కడక్కడ దిగారు వీళ్ళంతా. అక్కడక్కడ చుట్టూ తిరుగుతానే ఉంటారు. ఎందుకంటే చెప్పిన మాట విని క్యాండిల్ కాదు ఇజ్రాయెల్. తిరిగా అక్కడక్కడే తిరిగాడు. అసలు ఇశ్రాయేలు ప్రయాణం చేసిన ప్రయాణం ఐగుప్తు నుంచి కనానుకి ఎన్ని సంవత్సరాలండి? తప్పు. ఇంకో వ్యక్తిని చూపిస్తా. యెహోషువ. తమ్ముడు నువ్వు బైబిల్ చదివావు కదా పొద్దున? నువ్వు కాదా? ఆయననా? నువ్వే కదా పొద్దున చదివి స్పీడ్ తీసావు పొద్దున. ఇప్పుడు కొడితే యెహోషువ గ్రంథం 14:10. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నా. తీసినట్టు చదువుతాను, లేదా నేను తీసుకోమంటారా? నేను ఒక్క నిమిషం తీసేస్తాను, ఒక సెకండ్ తీసేస్తాను నా సెల్లో నుంచి. యెహోషువ గ్రంథం
14వ అధ్యాయము 10వ వచనము. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుంచి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏళ్ళు. తొందరగా పెగెత్తండి. ఎంతమంది ఎత్తారా? నాకు టైం సరిపోవాలా? ఇశ్రాయేలు ప్రయాణం చేసిన ఈ 40 అన్నాడా 45 అన్నాడా? మీరు చెప్పట్లే ఎవరో, మీకు బైబుల్ నాటకం నేర్పిస్తున్నా. 40 అన్నారు ఎప్పుడు దాకా మీరు ఇక్కడ ఇప్పుడు చదివిన తర్వాత చెప్పుకున్నాం కదా, 40 ఏళ్ళు 45 ఏళ్ళు అసలు ఇశ్రాయేలు నడిచింది. మరి చాలా చోట్ల 40 ఉంది ఏంటి? ఇక్కడేముంది? యెహోవా చెప్పినట్లు చదివేశాను. ఏనా 45 ఏళ్ళ ఉందా? ఇక్కడ 40 ఏళ్ళ ఉందా? ఇక్కడ 45 ఉంది. ఇప్పుడు మన యెహోషువలో మొత్తానికి బదులు ఏముంది? ఈ ఇశ్రాయేలు నడిచిన అరణ్యములో ఇశ్రాయేలు నడిచిన ఈ 45 ఏళ్ళు. అసలు 45 40 కాదండి. 40 అనేటువంటిది జనరల్. వాళ్ళు జోర్డాన్ రివర్ బోర్డర్ దాకా వచ్చేసరికి 40. అక్కడ ఆస్తి పంపకాలు వేశారు. ఆస్తి పంపకాలకు 5 ఏళ్ళు పట్టింది. 12 గోత్రాల వారికి ఆస్తి పంపకాలు వేశారు. యెహోషువ ఆస్తి పంపకాలు వేసేసరికి 5 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత కనానులోనికి ఎంటర్ అయ్యారు. మొత్తం ఎంత? 45. ఇశ్రాయేలు ప్రయాణము ట్రెమండస్, బ్యూటిఫుల్. అలా ప్రపంచ చరిత్రలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పటికి కానీ ఈ ప్రయాణము అసలు ఎక్కడా నిలవలేదు. అసలు ఈ టెక్నాలజీ ఇప్పుడు వచ్చినటువంటి శాటిలైట్ టెక్నాలజీ, సెల్ ఫోన్ టెక్నాలజీ, యూట్యూబ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఇట్లాంటి కొన్ని లక్షలు వచ్చినా కూడా ఇశ్రాయేలు ప్రయాణము ఎవ్వడు చేయలేడు. అసలు దేనికి సాటి రాదు. అంత గొప్ప ప్రయాణం చేశారు వీళ్ళు. ఇశ్రాయేలు చేసిన ప్రయాణం గొప్పది. వీళ్ళు జోర్డాన్ నది దగ్గరకు వచ్చేదాకా ఒక ప్రయాణం, జోర్డాన్ దగ్గర నుంచి మరొక ప్రయాణం. అది కూడా ఇప్పుడు చెప్తాం. అది సంఘానికి ఉపయోగం, మీకే ఉపయోగం. అయితే పాత ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఐగుప్తు నుంచి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు అసలు స్టార్ట్ అయినటువంటి ఐగుప్తు దేశంలో ప్లేస్ రామసేస్ అంటారు. నేను చాలాసార్లు వెళ్ళాను అక్కడ. అక్కడి నుంచి నడుచుకుంటా స్టార్ట్ అయ్యారు వీళ్ళు. ఫస్ట్ క్రాస్ చేసిన ప్లేస్ రామసేస్ అనడం లేదు. రామసేస్ నుంచి వీళ్ళు సుక్కోత్ వచ్చారు. అన్ని చెప్పట్లా, కొన్ని చెప్తారు. రామసేసు, సుక్కోతు, హరిరోతు, మార. ఇక్కడ అవుదాం కాసేపు. మార అనండి. 3 ప్లేసులు చెప్పుకుంటున్నాం మేము. అది మీకు చెప్పిన అర్థం కాదులే. రామసేస్, సుక్కోత్, హరిరోత్, మార. మార దగ్గరకు వచ్చేసరికి నేను మిమ్మల్ని ఆపుతున్నా. నేర్చుకున్నాను నా ప్రయాణం. నీకు దీపిన ఈ మెసేజ్. మధ్యలో బైబిల్లో ఉన్న విషయాలు కూడా చెప్తాను మీకు. అక్కడ నేను ఎప్పుడు చూస్తుంటాను కాబట్టి ఐగుప్తు దేశమేమో ఆఫ్రికా ఖండం, ఇశ్రాయేల్ దేశమేమో ఆసియా ఖండం. ఈ 2 ఖండాల మధ్యలో కలిపేది ఒక నది ఉంది. ఆ కెనాల్ ఉంటుంది. దాని పేరు సూయిజ్ కెనాల్. సూయిజ్ కెనాల్ అంటే ఏంటి తెలుసా? ఎర్ర సముద్రాన్ని మైదర సముద్రాన్ని కలిపింది. 170 కిలోమీటర్లు గ్యాప్ వస్తే వాళ్ళు ఈ ఎర్ర సముద్రానికి ఈ మైదర సముద్రానికి ఒక కెనాల్ కట్టారు. కెనాల్ దాని పేరు సూయిజ్ కెనాల్. రోజుకి కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది ఆ సూయిజ్ కెనాల్. మన ఇండియా నుంచి పడవలు బ్రిటిష్ లండన్ వెళ్ళాలంటే గతంలో ప్రపంచం అంతా తిరిగి అటు వెళ్ళే పడవలు ఇప్పుడు షార్ట్ కట్ లో వెళ్ళిపోతాయి. ఇదే సూయిజ్ కెనాల్. ఇది కూడా దాటుతూనే వచ్చారు ఇశ్రాయేలు అని బైబిల్ ఉండదు. మేము ఎప్పుడు దాటుతాం. అది దాటిన తర్వాత వచ్చేది ఎర్ర సముద్రం. చెప్పండి ఏంటమ్మా? ఎర్ర సముద్రం చాలా మంది చెప్పుకుంటా ఉంటారు. వినమ్మా, నీకు మేలు. ఇశ్రాయేలు దాటింది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం ఇశ్రాయేలు ఎక్కడ దాటారో నేను కూడా అక్కడ దాటామా. మీరు దాటారు బాబు కదా, మీరు ఆశ్చర్యపోతుంటారేమో. నేను దాటా. ఏది 6 నెలల దాట్లా. నేనేం మోషన్ కాదుగా. నేను దేని మీద దాటానంటే ఐగుప్తులో ఒకసారి వెళ్ళినప్పుడు వరదలు వచ్చాయి. రోడ్లు కట్ అయిపోతే పడవ పెట్టి పడవలో వెళ్ళాం మేము. ఐగుప్తు నుంచి కనాను పడవలు వెళ్ళాం. ఇశ్రాయేలు ఎక్కడైతే వెళ్ళారో ఎర్ర సముద్రంలో అక్కడ మేము ఎక్కిన పడవ గంటకు 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళితే ఒక 4 గంటలు పట్టింది. పడవలో వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉన్నా. నాన్న విను, ఎర్ర సముద్రం ఎర్రగా ఉండదు. ఎర్ర సముద్రంలో నీళ్లు ఎలా ఉంటాయంటే
కొబ్బరికాయ నీళ్ళలాగా ఉంటాయి. రూపాయి వేస్తే క్లియర్ కనపడుతుంది ఎర్ర సముద్రం. మరి ఎర్ర సముద్రం పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఎర్ర సముద్రం ఎంత లెక్కైతే ప్రయాణం చేసిందో ఆ ఒడ్డున కొండలు ఉంటాయి. కొండలు, ఆ కొండలు ఎర్రగా ఉంటాయి. ఆ కొండల నీడ నీళ్ళలో పడింది కాబట్టి ఎర్రగా కనపడింది. అంతే. ఎర్ర సముద్రం ఎర్రగా ఉండదు. ఒకటి. రెండు, ఎర్ర సముద్రం ముందు మోషే అలా నిలబడినప్పుడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో అక్కడ ఐగుప్తులో కష్టాలు పడ్డారు, దెబ్బలు తిన్నారు, ఇటుకలు చేశారు, కోడా దెబ్బలు తిన్నారు. కష్టాలు పడిన తర్వాత మొర్ర పెట్టాడు, అయ్యా తండ్రి తట్టుకోలేమయ్యా, ఇది పంపించయ్యా. దేవుడు చక్కగా తీసుకొచ్చాడు మోషే నాయకత్వంలో. చెల్లెమా, తమ్ముడు, నీ జీవితంలో కూడా కష్టాలు పడుతున్నావా, శ్రమలు పడుతున్నావా, కన్నీళ్ళ రోజు తట్టుకోలేని పరిస్థితులా, జాబు లేక ఇబ్బంది పడుతున్నావా, పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నావా, చదువులో సరిగ్గా గెట్టలేకపోతున్నావా, రాజు నీతో ఉన్నాడు, నడిపిస్తాడు నేను. బైబిల్ ఏమంటుందంటే తగిన కాల సమయమందు. చెప్పడమా? నీకు సహాయం వచ్చేది ఎప్పుడు తెలుసా? నాట్ యువర్ టైం, నాట్ యువర్ టైం, హిస్ టైం. అదే ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్. తగిన కాల సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేవవస్తులుగా ఉండండి. అర్థం ఏంటి? మనకు ఇప్పుడు ఏం చేయంటే, మనకి సహాయం కావాలంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే రేపు పొద్దునకి వచ్చేసేయాలి సహాయం. చెప్తా నమ్మట్లా చాలా మంది. మొర్ర పెట్టో దేవుడికి సహాయం చేస్తాడు, మొర్ర పెట్టో దేవుడిని తోడుగా ఉన్నాడు, నడిపిస్తాడు. నమ్మలేకపోతున్నారు చాలా మంది. నిజమండి, విశ్వాసంలో కొన్ని కారణాల వల్ల విశ్వాసం సనగిలిపోతుంది. అదే దేవుడిని నమ్మట్లా. ఒక బస్సు వెళ్తుందక 70 మంది ఎక్కారు. బస్సులో 70 కిలోమీటర్ల స్పీడ్లో వర్రమంటే వెళ్తుంది బస్సు. డ్రైవర్ అడుగుతున్నాడు, 70 మంది బస్సులో ఉంటారు. సడన్ గా బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. అయిపోతే బస్సులో అందరూ భయపడిపోతున్నారు. ఈ డ్రైవర్ పిడిదిప్పి నన్ను ఎట్టబట్టి ఆపాలని చూసి ఒక రాయి తగిలించాడు. ఆ రాయి తగిలించబట్టి ఆగింది ఆ బస్సు. కానీ ముందు లోయ అంతా. ఈ రాయి పోయిందా, బస్సు లోయ పడిపోయింది. అమ్మో అయ్యో అంటున్నారు బస్సులో. అమ్మో అయ్యో చచ్చిపోతారో అంటూ ఉండగా ఆ బస్సులో ఒక 10 సంవత్సరాల పిల్లోడు అని పాటలు పాడుకుంటున్నాడు. ఎవరైనా పాడుకుంటారనట్లా? ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ 70 మందికి పెంచ పాపం వచ్చి నెత్తి మీద కొట్టించారు గట్టిగా. పక్కమదించి, దరిద్రుడా ఈ రాయి పోయిందంటే లోయలో పడి చచ్చిపోతారా బాబు అని చెప్పేసి మేము భయపడుతుంటే పాటలు పడతామేంటాము. వాడున్నాడు పిల్లడు, ఆ బస్సు డ్రైవరు మా నానే అన్నాడు. బస్సు డ్రైవరు మా నానే. నీ డ్రైవర్, నీ లైఫ్ డ్రైవర్, నీ జీవిత డ్రైవర్, నీ కుటుంబ డ్రైవర్ యేసు నాన్నగారు ఉన్నంత కాలం నీకేం బాధమ్మా? ఎవరన్నా మా పిల్లడు 10 సంవత్సరాల పిల్లడండి. వీళ్ళందరూ 70 మంది అమ్మో నాయన ఓహు ఎడుతుంటే ఆడు పాటలు పాడుకుంటూ ఎగురుతున్నాడు. ఏంట్రా ఎగురుతున్నావు, పాటలు పాడు దరిద్రుడు అంటే ఆ బస్సు డ్రైవర్ మా నాని అన్నాడు. ఎంత నమ్మకం అంటే అడిగి. హలో, వచ్చాము ప్రాంతాలకి, సంస్థ కావాలి, ఆరోగ్యం కావాలి, డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోవాలి, మాకు అది కావాలి, మాకు ఇది కావాలంటే కుదరదు. నమ్మాలి. చెప్పండి. నమ్మితేనే ఆయన సహాయం చేస్తాడు. ఆ పిల్లడు ఎంత నమ్మకం. మా నాన్న మాట్లాడు అందులో, బస్సు డ్రైవర్ ఇస్ మై ఫాదర్, మై డాడీ. నీ డాడీ, నా డాడీ, నీ బస్సు డ్రైవర్, నీ జీవిత డ్రైవర్, నీ లైఫ్ డ్రైవర్, నీ కుటుంబ డ్రైవర్, నీ జాబ్ డ్రైవర్, నీ ఆర్థిక పరిస్థితి నేను నడిపే డ్రైవర్ యేసు ప్రభు ఉన్నంత కాలం నీకు ఏమీ దిగులే. నమ్మాలి. చెప్పండి. ఇశ్రాయేలు వచ్చారు, వాళ్ళకి ఫస్ట్ ఎదురైంది ఎర్ర సముద్రం. ఏంటంటే చెప్పండి, ఫస్ట్ ఎదురైందంటే మామూలు విషయం అంటే ఎర్ర సముద్రం దాడతారండి. అసలు ఎవరన్నా సముద్రం దాడతామేంటి సార్? అసలు దాటించాడు దేవుడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయి 6 నేలను నడుచుకుంటా వెళ్ళారు వీళ్ళు. ఏ నేల?
40 ఏళ్ళు నడిచారని మనం చదువుకున్నాం కదా, మొత్తం 45 ఏళ్ళు కదా. వాళ్ళ బట్టలు మాయలేదంట, చెప్పులు నడలేదంట. ఏమైంది సార్? ఏమైంది? అసలు ఎవరు కుట్టుంటారు చెప్పులు? అసలు ఎవరు కుట్టారు సార్ చెప్పులు? ఆ బట్టలు ఎవరు కుట్టారా సార్? ఆశ్చర్యం అండి. 40 ఏళ్ళు ఒకే డ్రెస్. మనం ఒక చొక్కా ప్యాంట్ కుట్టించుకుంటే ఎందుకు అయిపోతుంది? సంవత్సరం, 2 సంవత్సరాలు చెప్పలేం. అది మనము ఇంట్లో ఉంటాం, మట్టి అవ్వదు మనకి. ఇస్రాయేల్ చేసిన ప్రయాణం ఈ రూట్లో మేము ఎప్పుడు వెళ్ళొస్తుంటానే ఎక్కడ తెలుసమ్మా? దుమ్మండి. ఎంత ఎత్తు మొక్క కూడా ఇక్కడ తగలదు. ఎంత ఎత్తు మొక్క కూడా లేదు కాబట్టి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు ఆయన. ఎందుకు? 6 లక్షల మంది కదా నడిచింది. 6 లక్షలు కాదు, 6 లక్షల కాల్బలం. అంటే యుద్ధం చేసిన వాళ్ళే 6 లక్షలు లెక్కేశాడు. వాళ్ళ భార్యలు ఒక 6 లక్షలు, ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉంటారు, మొత్తం ఒక 25 లక్షలు బయలుదేరి ఉంటారు. ఈ 25 లక్షల మంది పగలు ఎండకి నిలబడతారు. ఎన్ని చెట్లు అయితే నిలబడతారు వాళ్ళు? 25 లక్షల మంది. కాబట్టి పగలు మేఘ స్తంభంగా వచ్చేసేవాడిని అనగా. మరి కరెక్ట్ లేదుగా 25 లక్షల మందికి. ఈ 25 లక్షల మంది బైబిల్ చదువుకోవాలన్నా, నడవాలన్నా, వెలుతురు కావాలన్నా ఏం కావాలి? ఆ రాత్రి అగ్ని స్తంభము. ఎవడు ఈ ప్రయాణం చేయడు అసలు. ట్రెమెండస్ బ్యూటిఫుల్ ప్రయాణం నాన్న, శక్తితో కూడిన ప్రయాణం. నీ ప్రయాణం, నీ సంఘ ప్రయాణం కూడా అలాగే ఉండాలి. వచ్చారు, నిలబడ్డారు. ఫస్టే ఎర్ర సముద్రం. అమ్మో బాబోయ్, ఎట్టాలనుకుంటున్నది. మోషేతో దేవుడు కర్ర చాపు అన్నాడు. ఏం చెప్పన్నాడమ్మా? పాస్టర్ గారి చేతుల్లో కూడా కర్రలు ఉంటాయండి. అవి మామూలు కర్రలు కాదండి, అవి కాపరి దుడ్డు కర్ర అండి. ఏం కర్ర చెప్పండి? కాపరి దుడ్డు కర్ర. మేము ఏం చేస్తుంటాము? ఏం చేయమంటారు మీరు చెప్పండి? మాకు కర్ర ఇచ్చాడు. మీరు గొర్రెలు కదా, మేమేమో గొర్రెలు కాపర్లం. మరి గొర్రెలు కాస్తున్నప్పుడు కాపరి చేతులు కర్ర లేకపోతే ఏమవుతాయి? ఆ గొర్రెలు అడు పోతుంటాయి, ఇడు పోతుంటాయి, మొదలు పోతుంటాయి. అప్పుడేం చేయాలా? వాటి వెనకాల పడి మేము గట్టిగా వాటేసుకోవాలి, తీసుకురావాలా? కర్ర పెట్టి అంటనా? ఏమన్నా? కర్ర పెట్టి అంటాం. ఏంటండి మామూలు కొట్టారు అంటారు కొంతమంది. ఈ గొర్రెలు లోపలికి వెళ్ళిందండి మొళ్ళలోకి. ఈ మొళ్ళలోకి వెళ్ళినటువంటి గొర్రెని యేసు ప్రభు కాపరి ఏం చేశాడు? ఆయన కూడా మొళ్ళలోకి వెళ్ళాడు. ఆయన కూడా దాంతో పాటు ముళ్ళు గుర్చుకున్నాడు. దానికి గుర్చుకున్న ముళ్ళు తీశాడు. ఎక్కడ ఎక్కించుకున్నాడు? ఎక్కడ ఎక్కించుకున్నాడు, తీసుకొచ్చాడు. మళ్ళీ మందలో కలిపాడు. కలిపిన తర్వాత ఊరుకోడు కాపరి నెత్తి మీద కలబెట్టి టాంబర్ ఉండేశాడు. ఎందుకు వేశాడు? గొర్రె, నేను ఏం పెంచాను నిన్ను? నువ్వు వెళ్ళిపోయావు. నేను పెంచింది ఏంటి? నువ్వు ముళ్ళలోకి ఎందుకు వెళ్ళావు? ఈయన కూడా ముళ్ళు గుచ్చుకున్నాడు. దాని మీద ప్రేమ భుజాల మీద ఎక్కించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, తీసుకొచ్చాడు. మళ్ళీ దీంట్లో కలిపాడు. గొర్రెల కాపరి యేసు ప్రభు ప్రేమ. మొన్న లండన్ దేశంలో నేను బ్యాక్ వస్తున్నప్పుడు కేంబ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్ళాను. కేంబ్రిడ్జి ఒకటి ఉంటుంది, లండన్ బ్రిడ్జి ఇంకొకటి ఉంటుంది. కేంబ్రిడ్జి, లండన్ బ్రిడ్జి. మూడో బ్రిడ్జి ఇంకోటి ఉంటుంది. కేంబ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్, మూడో బ్రిడ్జ్. మూడో బ్రిడ్జి దగ్గర నిలబెట్టి, బాబు గారు ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి, మీకు చెప్తాం. ఇంకా ఫ్లైట్ కి టైం మొదలే, మేము చూపిస్తాం, తీసుకొచ్చాం. ఏంటి సార్? అక్కడ ఒక ఆయన డ్యూటీ చేస్తుంటాడు ఆ బ్రిడ్జి మీద, లండన్ లో. ఆ బ్రిడ్జి ఎలా ఉంటుందంటే, స్విచ్ చేస్తే ఆ బ్రిడ్జి ఇట్లా రెండు ఓపెన్ ఉంది. రెండు మొక్కలు కలుసుకొని ఉంటాయి. ఇట్లా కలుసుకున్నప్పుడు దాని మీద రైలు బండి వెళ్తుంది. ఇటు స్విచ్ చేస్తే అది రెండు మొక్కలు కదా, ఇలా కలుసుకుంటుంది, పడవలు వెళ్తాయి కింద నదిలో. మళ్ళీ ఇటు స్విచ్ చేస్తే అది మళ్ళీ కలుసుకుంటుంది, రైలు బండి వెళ్తాయి. అక్కడ ఒక ఆయన డ్యూటీ చేస్తుంటాడు. ఒక రోజు డ్యూటీకి ఇక్కడికి వస్తుంటే వాళ్ళ అబ్బాయి, 10 ఏళ్ళ అబ్బాయి, డాడీ నేను కూడా వస్తాను డాడీ, నువ్వు చూసి చేసేటువంటి డ్యూటీ దగ్గరికి. నేను ఎప్పుడు చూడలేదు, నాకు ఎప్పుడు చూపించలేదు, నువ్వు వస్తాను డాడీ అని అంటే, వదిలా స్కూల్కి పో అన్నాడు. అలా లేదు డాడీ, వస్తాను డాడీ, ఒకసారి చూపించు, నువ్వు చేసే డ్యూటీ ఆ బ్రిడ్జి మీద చేస్తావంట. సరే రారా. తీసుకొచ్చాడు, అన్ని చూపిస్తున్నాడు బ్రిడ్జిని. ఆ బ్రిడ్జి యొక్క వ్యవహారం అంతా చూపించాడు. నాన్న నువ్వు చూడు, స్విచ్ చేసా, బ్రిడ్జి ఓపెన్ అయింది. మరి ఉంది డాడీ, ఇదిగో ఇటు స్విచ్ చేసా, మళ్ళీ చూడు బ్రిడ్జి కలిసిపోయింది, రైలు బండి వెళ్తుంది.
మళ్ళీ ఏమన్నా డాడీ అని ఇద్దరు కాసేపు అటు నడుచుకుంటా వెళ్ళారు. డాడీ సన్ అటు నడుచుకుంటా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు పిల్లడు. డాడీ నేను ఇక్కడ కాసేపు ఆడుకుంటాను డాడీ అన్నాడు. జాగ్రత్తగా ఆడుకున్నా, రైలు పట్టణం పక్కన. సరే డాడీ ఆడుకుంటాను. ఈయనకి బ్రిడ్జి మీదకి వచ్చాడు స్విచ్ చేయడానికి, డ్యూటీ చేయడానికి. ఈయన శాంతం ఇంకా బ్రిడ్జి మీదకి రాలా, వస్తూ ఉన్నాడు. ఇంకా సేపట్లో ఆయన చేసే బ్రిడ్జి మీదకి ఎక్కుతాడు. ఆ పిల్లోడు అక్కడ ఆడుకుంటున్నాడు కింద. అటు చూశాడు ఆ పిల్లడు, రైలు బండి వచ్చేస్తుంది పొగలు పెట్టుకుంటా. స్విచ్ చేయాలి మరి. ఆ పిల్లడి కోసం అటు వెళ్ళాడు కదా డాడీ, మళ్ళీ తిరిగి స్విచ్ చేయడానికి వస్తున్నాడు. ఈయన ఇంకా బ్రిడ్జి మీదకి వెళ్ళా, రైలు బండి మాత్రం వచ్చేస్తుంది. ఈ పిల్లడు చూశాడు, అది రైలు బండి వచ్చేస్తుంది, మా డాడీ ఇంకా బ్రిడ్జి మీదకి ఎక్కలేదు, ఎక్కి ఆయన డ్యూటీ చేయాలి, స్విచ్ చేయాలా, స్విచ్ చేస్తే కలుసుకుంటే రైలు బండి లేదు కదా. డాడీ ట్రైన్ వచ్చేస్తుంది డాడీ, నువ్వు ఇంకా బ్రిడ్జి మీదకి ఎక్కలేదు, స్విచ్ చేయలేదు, అది కలుసుకోలేదు కదా, కలుసుకోలా, నువ్వు తొందరగా వెళ్ళకపోతున్నావు. అదే మా డాడీ వెళ్ళలేకపోతున్నాడు, రైలు బండి వచ్చేస్తుంది, నేను ఆయన వెళ్ళి తొందరగా స్విచ్ చేయాలి. మా డాడీ ఇంకా బ్రిడ్జి మీదకి ఎక్కలేకపోయాడు, ఇంకా త్వరగా వెళ్ళలేకపోతున్నాడు, రైలు బండి వచ్చేస్తుందని చెప్పేసి ఈ పిల్లడు అటు పక్కన లివర్ ఉంటే ఆ లివర్ లాగితే బ్రిడ్జి కలుసుకుంటుంది, రైలు బండి సేఫ్కి వెళ్ళింది. ఈ పిల్లడు ఆ లివర్ లాగుతానికి వాళ్ళ డాడీ కంటే ముందు ఆ కింద ఉంటే సెకండ్ బ్రిడ్జి ఉంటుంది కింద, దాని దగ్గరికి వెళ్ళి లివర్ లాగుతూ జారి కింద పడ్డాడు. జారి కింద పడి ఫస్ట్ బ్రిడ్జికి కింద బ్రిడ్జికి రెండింటికి మధ్యలో పడిపోయాడు. ఇరుక్కుపోయాడు, కాలు దాటలా. డాడీ డాడీ అరుస్తున్నాడు. అయ్యో ఎక్కడ పడ్డానన్నా అనుకుంటూ ఉన్నాడు. ఈయన గబా 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 మళ్ళీ ఆ పిల్లలను రక్షించడం కోసం వెళితే ట్రైన్ వచ్చేస్తుంది, ఏం చేయాలా? డాడీ త్వరగా కాలు ఇరుక్కుపోయింది ఇక్కడ కింద బ్రిడ్జిలో. ఈయన అనుకున్నాడు, నేను వెళ్ళి మా అబ్బాయి దగ్గర లివర్ లాగితే మా అబ్బాయి కాలు వచ్చేసింది, కానీ ఈ బ్రిడ్జి ఇంకా కలుసుకోలేదు కాబట్టి వచ్చే ట్రైన్ పడిపోయింది, దాంట్లో 1000 మంది ఉన్నారు. లేదు మా అబ్బాయి పోయినా పర్వాలేదు, నేను ఇక్కడే ఉండి స్విచ్ చేస్తే రైలు బండి సేఫ్గా వెళ్ళిపోయింది, నేను వెళ్ళి లివర్ లాగాలా ఇక్కడ స్విచ్ చేసుకోవాలా? డాడీ త్వరగా రైలు బండి వచ్చేస్తుంది, నువ్వు నన్ను లాగు అయితే స్విచ్ అన్నయ్యి. ఈ డాడీ తీర్మానం చేసుకున్నాడు, నేను వెళ్ళి లివర్ లాగితే మా అబ్బాయి కాలు వచ్చేసింది, బతుకుతాడు పిల్లడు, వచ్చే ట్రైన్ పడిపోయింది, ఎందుకంటే ఇంకా కలుసుకోలేదు బ్రిడ్జి. లేదు నేను ఎక్కడెవరో డ్యూటీ చేశానంటే స్విచ్ చేశానంటే మా పిల్లడు 2 మొక్కలు అవుతాడు, కింద ఇరుక్కుపోయాడు, ఇది ఇల్లు కింద తగులుతుంది బ్రిడ్జి, 2 మొక్కలు అయిపోతాడు. ఒకే ఒక కొడుకు, అల్లారు ముగ్గుగా పెంచుకున్న కొడుకు, ఓన్లీ 1 సన్. ఏం చేయాలా? వెంటనే తీర్మానం చేసుకున్నాడు, నా ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, వచ్చే ట్రైన్ లో వాళ్ళు 1000 మంది బతకాలి అనుకున్నాడు. డాడీ డాడీ నడుస్తున్నాడు పిల్లడు. నో డాడీ. రైలు పట్టాల పక్కకి నిలబడి ఏడుస్తున్నాడు, కళ్ళకు నీళ్లు కారుస్తున్నాడు. డాడీ స్విచ్ చేసేసాడు, రైలు బండి స్విచ్ చేసిన వెంటనే రైలు బండి కలుసుకున్న వెంటనే కింద పిల్లోడు 2 మొక్కలు కట్ అయిపోయాడు. ఆ కొడుకు బ్లడ్, కట్ అయిపోయిన బ్లడ్ ఈ తండ్రి ముఖం మీద, చొక్కా మీద పడితే రైలు బండి స్పీడ్గా వెళ్ళిపోయింది, సేఫ్ గా 1000 మంది బతికారు. కన్న కొడుకు బ్లడ్ ఇలా తుడుచుకుంటున్నాడు ఏడుస్తూ. ఆ ట్రైన్ లో చీటీ ప్యాక్ ఆడేవాళ్ళు, అమ్మాయిలతో కులికేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు. ఈయన ఎంత చూస్తున్నాడు, ఎవరండి రైలు పడ్డ పక్కన పడ్డాడు, మొక్క మీద బ్లడ్, చొక్కా మీద బ్లడ్ అనుకుంటున్నాడు. మీరు ఒక్కళ్ళన్నా నన్ను పలకరించట్లేదేంటి? మీకోసమే నా ఒక్కగానొక్క కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని మీకోసమే ఇచ్చేసా. ప్రేమైన చెల్లి తమ్ముడు, ఆయన ప్రేమ ఎంత గొప్ప తెలుసా? నిన్ను ప్రేమించి నీ కోసం తన కుమారుని ఇచ్చేసాడమ్మా, ఇచ్చేసాడా? అది అర్థం కావాలంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలి. వినండి ప్రశ్న, మీరేం ఫీల్ అవ్వకండి ఈ ప్రశ్న, నేను కూడా వేసుకుంటున్నా ప్రశ్న, మిమ్మల్ని కూడా వేస్తున్నా. ఆ లవ్, ఆ ప్రేమ మీకు అర్థం కావాలని ఒక ప్రశ్న. ఏం ప్రశ్న అంటే అది? ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే మీరు ఒక గంటలో, అరగంటలో ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఆడవాళ్ళు ఏమంటారంటే, మీ ఆయన ఉంటాడు కదా ఇంట్లో, మీ భర్త ఉంటాడు, మీ భర్తను లేపి ఏం ప్రశ్న వేస్తారంటే, ఏమయ్యా రేపొద్దున 7 గంటలకి నా కోసం కొంచెం చచ్చిపోతున్నాడు.
మీకు అర్థమైంది అలా చూస్తున్నా మా ఇంకా అర్థమయ్యి కూడా కొంతమంది అర్థం దాటి యాక్షన్ చేస్తుంటారు. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళి మీ వారిని లేపి ఏమయ్యా రేపు పొద్దున 7 గంటల కోసం 7 గంటలు నా కోసం కొంచెం చచ్చిపోనండి ఏమంటే మా గుంటూరు జిల్లాలో చెప్పంటారు ఏమంటారు, ఓ దిగ్గుమాలి దానిని కట్టుకోవడం దండగమంటే సావటానంటే అంటారు. చావడు. మగవాళ్ళు ఇంటికి వెళ్ళి మీ భార్యలు లేపి ఏమమ్మా రేపు పొద్దున 7 గంటలకు నా కోసం కొంచెం చచ్చిపోమానంటే మీ భార్యని ఎవరు చావరు. ఎనీబడీ షుడ్ నాట్ డై ఫర్ యూ. చెల్లెమ్మా నీ కోసం ఒక ఆయన చచ్చిపోయాడమ్మా, నీ కోసం ఒక ఆయన రక్తం కార్చాడమ్మా. నీకు అర్థం అవటం కోసం ఆ ఉదాహరణ చెప్పాను. మీకు వేసే ప్రశ్న అర్థమైందని బాగా. ఎవడు నీ కోసం చావు, ఎవడు కనీసం ఏలుగుడు కట్ చేసుకోండి నీ కోసం. ఏసై నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో మన వర్తమానంలో వస్తున్నప్పుడు మనము వాడు ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటమంటే మామూలు విషయం కాదు, ట్రమండస్ థింగ్. ఎర్ర సముద్రాన్ని ఒక పెద్ద కష్టాన్ని దాటించాడు ఆయన. సంఘస్థులారా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమి కంగారు పడమాకండి. మన కళ్ళ ముందు అలా వస్తే కష్టాలు అలా వెళ్ళిపోతాయి, మనల్ని ఏం చేయలేము. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు మనతో తోడుగా ఉన్నాడు. నీ చుట్టూరు ఆయన కంచి వేశాడు, నిన్నెవడు ముట్టుకోలేడు. ఆయన చిత్తం లేకుండా నిన్నెవడు టచ్ కూడా చేయలేడమ్మా. టచ్ లేదు. అంత పెద్ద కష్టాన్ని దాటించాడు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఎర్ర సముద్రం దాటించింది అబద్ధం అండి అంటారు చాలా మతాల వాళ్ళు. మన బైబిల్ కన్నా ఎట్లా చేస్తారు. 2 నిమిషాలు చెప్పేస్తారు చూడండి. ఎర్ర సముద్రం చీలిపోయిన మాట నిజము, కట్టు కదా పిట్ట కదా కాదు. ఎర్ర సముద్రము ఎప్పుడైతే మోషే కర్ర చాపాడో 2గా ఎర్ర సముద్రం చీలిపోయిందో ఆ టైంలో అంది స్పాట్ లో ఉన్న చేపలు కూడా 2గా చీలిపోయింది. తెలుసా మీకు? 1 కన్ను చేపలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ ప్రపంచంలో 7 సముద్రాల్లో 1 కన్ను చేపలు ఏ సముద్రంలో కనపడవు మీకు, ఎర్ర సముద్రంలో మాత్రం కనపడదు. మోషే కర్ర చాపినప్పుడు ఎర్ర సముద్రం 2గా చీలిపోయింది. అది స్పాట్ లో ఉన్న చేపలు కూడా 2గా చీలిపోయింది. ఇది ఎవరికి అర్థం కాదు కదా, మిస్టరీ. ఇప్పుడు ఇది శాస్త్రవేత్తలు కూడా అర్థం కాదు. మీరు యూట్యూబ్ లో కూడా కొట్టుకొని చూసుకోండి. 1 కన్ను చేపలు ఇన్ రెడ్ సీ అని కూడా మీకు వస్తాయి. ఆశ్చర్యం. ఎర్ర సముద్రం 2గా చీలిపోయింది అనే మాటకి మీకు ప్రూఫ్ చూపిస్తున్నా. 2 ఎర్ర సముద్రం 2గా చీలిపోయింది అనడానికి రెండవది తెలుసా? ఇశ్రాయేలు ఎర్ర సముద్రం 6 నెలలు నడిచి అటువైపు ఒడ్డుకి వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోయిన వెంటనే దేవుడు మళ్ళీ సముద్రాన్ని మూసేశాడు. మూసేసినప్పుడు అప్పటికే వెనకాల నుంచి ఫరో సైన్యం నడి సముద్రంలోకి వచ్చేసినప్పుడు మూసేశాడు. అప్పటికే ఇశ్రాయేలు ఒడ్డుకి వెళ్ళిపోయారు. ఈ మూసేసినప్పుడు ఫరో సైన్యము, రథాలు, గుర్రాలు, రథ చక్రాలు మొత్తం మునిగిపోయి మొన్న ఈ మధ్య బయటపడుతున్నాయి. నేను కూడా చూశాను. దాన్ని తీసుకుని వెళ్ళి ఐగుప్తు ఖైరో మ్యూజియంలో పెట్టారు. మొన్న ఆ చక్రాలే అంటారు. కారణం తెలుసా? దాని మీద ఫరో రాజు గారి ముద్ర ఉంటుంది చక్రాల మీద, ఆ రథ చక్రాల మీద. గుర్రాల నాడాలు, మనుషుల ఎముకలు మొత్తం తీశారు. మొన్న ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు నీ కష్టాలు కూడా తీసేస్తాడు. ఎర్ర సముద్రం 2గా పాయ చేసిన దేవుడు నీ శ్రమలు కూడా తీసేస్తాడు. ఎర్ర సముద్రం అంత పెద్ద సమస్య నీకు, నీ వ్యక్తిగతంగా, నీ ప్రాంతంలో, నీ ఆర్థిక పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయాల్లో, నీ చదువు విషయాల్లో, నీ జాబ్ విషయాల్లో వస్తే ఆయన ఒక్కడే దాన్ని చేయగల సమర్థుడు. ఎప్పుడు చేస్తాడు బాబు గారు? ఏం చేయట్లేదు వింటున్నారా మీరు? చేస్తాడు. ఎప్పుడు చేస్తాడని చెప్పాను ఇందాక నేను. ఆయన సొంత టైంలో, తగిన కాల సమయం అనండి. ఇప్పుడు నీకు ఏ టైంలో చేయాలని తెలీదా? తెలీదా? నీకు ఏ టైంలో ఎంత చేయాలో ఆయన ఖచ్చితంగా తెలుసు తెలీదా? మీకు ప్రశ్న వేస్తున్నా. మీరు నాకు రెప్పలు ఇవ్వలేదు కాబట్టి మీకు ప్రశ్న. నీకు సాయంత్రం కల్లా ఓ 10 లక్షల రూపాయలు కావాలి అనుకుందాం. సాయంత్రం కల్లా నీకు 10 లక్షల రూపాయలు కావాలంటే దేవుడు ఇవ్వగలడా ఇవ్వలేడా? ఆశ చెప్పాలి. కొంతమంది నా కళలో చూస్తున్నారు. అట్లా మళ్ళీ వేస్తున్న ప్రశ్న. సాయంత్రం కల్లా నీకు 10 లక్షల రూపాయలు కావాలంటే యేసు ప్రభు అనే నిజమైన దేవుడు నీకు ఇవ్వగలడా ఇవ్వలేడా? రైట్. ఇప్పుడు 2వ సారి అడిగి చెప్పారు. మీరు 2 సార్లు అడిగి చెప్తారా? ఉందన్నమాట. నేను ఇస్తే నువ్వు తట్టుకుంటావా? నెక్స్ట్ ఆదివారమే ప్రార్థన మానేస్తావు.
మా ఊర్లో సుబ్బారావు అనేవాడికి 10 లక్షల రూపాయల లాటరీ వచ్చింది. 10 లక్షల రూపాయలు సుబ్బారావు అనేవాడికి లాటరీ వస్తే వెంకటేశ్వరరావు అనేవాడు చెప్పాడు, అరే సుబ్బారావు నీకు తెలుసా, నీకు 10 లక్షల రూపాయలు లాటరీ వచ్చిందిరా సుబ్బారావు అని చెప్పాడు. అప్పుడు సుబ్బారావు అన్నాడు, నాకు 10 లక్షల రూపాయలు లాటరీ వచ్చిందా అన్నాడు. పోయాడు. నాన్న, ఆశీర్వాదం ఇస్తే తట్టుకుంటావా, చొక్కా చింపుకుంటావా? చింపుకుంటావు. నీ మెంటాలిటీ అది. అందుకే వెంటనే ఎవడు ఆయన ఈజ్ వెయిటింగ్ అండ్ స్ట్రిక్ట్ రైటింగ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని సరి చేయడానికి ఆయన ట్రై చేసి సరి చేయకుండా ఇచ్చాడా చొక్కా చింపుకుంటావు. నేను హీరో, నేను గొప్పవాడా అంటారా అంటారా? మరి మీ జిల్లాలో అంటారు, మా నగలేదు కానీ మా గుంటూరు జిల్లా మాత్రం అంటారండి. ఆశీర్వాదం వచ్చిన వెంటనే ఆగరిలో ఆగు. అందుకే తొందరపడి ఇవ్వడు ఆయన. ఇస్తాడు, ఇది హిస్ ఓన్ టైం. అమ్మా వింటున్నాను చెల్లెలు, నీకు ఇస్తాడు. ఇది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ఈ ప్లేస్ దాటి రామశేషు, సుగ్గోతు, హరిలో దాటి మారా అనండి. మారా అంటే ఏంటి? చేదు. ఆ మారా దగ్గర ఒక బావి ఉందండి. ఆ బావు దగ్గర కూర్చుంటా నీళ్ళప్పుడల్లా. ఆ బావు దగ్గర కూర్చుంటే అలా కనపడతా ఉంటుంది ఎర్ర సముద్రం. ఇటు చూస్తే ఏలీం కనపడుతుంది. ఏలీం చెప్పండి ఒకసారి. ఏలీం అనండి. ఇటు చూస్తే ఏం కనపడుతుంది? ఏలీం. ఈ మారా దగ్గర, మారా బావు దగ్గర కూర్చొని చూస్తుంటే ఇటు చూస్తుంటే ఎర్ర సముద్రం కనపడుతుంది. ఇటేమో ఏలీం కనపడతా ఉంటుంది. ఒక పర్లాంలోనే కాస్త దూరంలోనే కనపడుతుంది. ఇది మారా, చేదు. వింటున్నారా? నీ ఆత్మీయ ప్రయాణం, నీ జీవితంలో చేదు అనుభవాలు చాలా వచ్చుండవచ్చు. అమ్మా చేదు చూసావా? ఏం పర్వాలేదు, కంగారు పడమాక. తీపి దేవుడు వెంటనే ఇస్తున్నాడు అని అర్థం. నీకు కష్టం వచ్చిందంటే అర్థం ఏంటి తెలుసా? నీ వెనకాల ఆశీర్వాదం పరిగెత్తుకుంటా వస్తుందని అర్థం. మారా చేదు వచ్చిందంటే అర్థం ఏంటి తెలుసా? నీకు నీ వెనకాల తీపి జీవితం పరిగెత్తుకుంటా వస్తుందని అర్థం. మారాని దేవుడు ఏం చేశాడమ్మా? మధురము. చెప్పండి, మధురము. మార అనుభవం మధురముగా. ఎవరో రాసింది ఈ పాట? మా ఇంటి దగ్గర వేసిన గారి మందిరం. ఈ పాట ఎక్కడ రాశాడు తెలుసా మీకు? మార దగ్గర రాశాడు ఆయన. ఆయన పాటలన్నీ ఇస్రాయేల్ దేశంలో రాశాడు. యేసన్న గారు ఎన్నిసార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడు? దగ్గర నేను కూడా ఎన్నిసార్లు వెళ్ళాడు ఇజ్రాయెల్ దేశం. ఆయన పాటలన్నీ ఇస్రాయెల్ దేశం. మార దగ్గర కూర్చున్నాడు, రాశాడు ఈ పాట. క్లిక్ అయిపోయి పొట్టలో పడుకుంటున్నాడు. మార మధురము, నీళ్లు ద్రాక్షారసము. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇటు చూడము. వాటర్, నీళ్లు బికెమ్ ఏ వైన్. నీళ్లు మధురము, నీళ్లు ద్రాక్షారసము. మార మధురము. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎవడు చేస్తాడు అసలు? ప్రపంచంలో దేవుడు అని చెప్పుకొని చరామణి అవుతున్న వాడు ఎవడు చేయలేడు. ఒక్క యేసయ్యే చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు చెప్పండి కదా. ఇటు చూడమ్మా. ఇప్పుడు కాలాల విందులు ఏం జరిగింది? ద్రాక్షారసం అయిపోయింది. మరియమ్మ ఏడకి వెళ్ళింది? ఫస్ట్ ఈ ద్రాక్షారసం వడ్డించే వాళ్ళు ద్రాక్షారసం అయిపోయిన వెంటనే మరియమ్మ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారని చెప్పడం కొంచెం మీకు చెప్పిస్తున్నా. ఎక్కడికి వెళ్ళారు చెప్పడం కొంచెం అంటే కొంతమంది చెప్పరు. ఎందుకంటే వీళ్ళు కూడా కొడవలు గుండు గుడుచుకుంటే బ్యాచ్ ఉంటారు కొంతమంది. మీరు కదండి మా గుంటూరు వాళ్ళు అన్ని వింటారు, గొడవలు గుండు కొట్టించుకుంటారు. అన్ని వింటారు, వెలగరి పట్టణం వెళ్ళి గుండు కొట్టించుకుంటారు. ఇప్పుడు మరియమ్మ దేవుడా, యేసు ప్రభు దేవుడా? ఎవరు మరియమ్మ దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకురావాలంటే తప్పు. బైబిల్ ఒప్పుకోదు. నేను మీకు క్లారిటీ ఇస్తున్నా. మీరు మంచి విశ్వాసులే కాదట్లా. నేను ఇంకా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. మీరు కూడా 10 మందికి చెప్తారని ప్రోత్సహిస్తున్నా. మరియమ్మ నీకు వందనములు స్తోత్రములు అంటారు కొంతమంది. అంటే మరియమ్మకు వందనం పెడతారంటే ఎవరన్నా? యేసు ప్రభు పెడతారా? యేసు ప్రభు దేవుడు, మరియమ్మ దేవుడు కాదు. మరియమ్మ ద్వారా వచ్చాడు ఆయన. మరియమ్మ కాకపోతే మార్తమ్మ కాబట్టి తెలిసి పెట్టమ్మా. మరియమ్మ నీకు వందనములు అని పెట్టారనుకోండి. మరి మరియమ్మ అమ్మ కూడా పెట్టారా వందనాలు? వాళ్ళ అమ్మ కూడా పెట్టాలా? అసలు అందరూ లైన్లో పెట్టుకుని వెళ్ళిపోవడం మరియమ్మ వాళ్ళ బ్యాచ్కి. హైదరాబాదు
ప్రధానమంత్రి ఫ్లైట్ దిగాడు. హైదరాబాద్ లో ప్రధానమంత్రి ఫ్లైట్ దిగిన వెంటనే ముఖ్యమంత్రి మంత్రులు వెళ్ళి ప్రధానమంత్రి గారి మెడలో దండేసి తీసుకొస్తున్నారంట. ఇంకొకటి వెళ్ళి విమానానికి దండేసాడంట. ఏంటో తిక్కలను విమానం దండేసాం అన్నారంట. నేరుగా తిక్కలని వేరే తిక్కలు ప్రధానమంత్రి చాలా గొప్పోడని చెప్పేసి ఆయన దండేశారు. మీరు ప్రధానమంత్రి ఎంత గొప్పోడైతే ప్రధానమంత్రిని మోసుకొచ్చిన విమానం ఇంకెంత గొప్పదని చెప్పి దానికి దండేసాను చెప్పాడు. మీకు అర్థమైందా? అర్థమై కూడా అర్థం చూస్తున్నారా? చాలా మంది తగులుతారు తెలుగు రాష్ట్రాల్లో. మాకు ఇది పెద్ద భక్తి పరులాగా బాబు గారు ఎక్కడా చదువుతారు, పాస్టర్ గారు మాట వల్ల వినట్టుగా యాక్షన్ చేస్తారు. నెక్స్ట్ వారం వెళ్ళి శనివారం వెళ్ళి కొడదలు గుడి గుడుచుకుంటారు. 7 మంది తగులుతారు మాకు తెలుగు రాష్ట్రాల్లో. వాక్యం వినో అది కాదు, నీ సంఘం నీకు ముఖ్యమో, వాక్యం మీకు ముఖ్యమో, మీ కాపరి మీకు ముఖ్యమో. కాపరే దేవుడు తర్వాత దేవుడు నీకు. గొడవలు గుండు గుడ్డించుకుంది దేవుడు కాదు. మారాలో మరియమ్మ దగ్గరికి వెళ్ళారు. మరియమ్మ ఏం చేయలేకపోయింది. ఆమె మరియమ్మ యేసే దగ్గరికి వెళ్ళింది. యేసే ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదన్నాడు. అనలేదా? నా సమయం ఇంకా రాలేదన్నాడు. మళ్ళీ 10 నిమిషాల్లో అద్భుతాన్ని చేశాడు ఆయన. అది ఆయన టైం. ఆయన సమయం రాలేనండి. తొందర పడబాకండి, కంగారు పడబాకండి. ఒక సహాయం కొరకు, ఒక మేలు కొరకు కంగారు పడ్డారా? దేర్ ఇస్ ఎ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. కంగారు పడి తొందరపడ్డారా? ఏదో రాంగ్ లోకి నువ్వు జారుతున్నావు అని అర్థం. వచ్చాడు, నిలబడ్డాడు, 6 రాతి పాలను పెట్టాడు అన్నాడు ఆయన. 6 రాతి పాలన ఏమిమ్మన్నాడు? ఏమిమ్మన్నాడమ్మా అన్నాడు. వీడు కూర్చున్నాడు అన్నాడు. నీళ్ళు ఇమ్మన్నాడు. వీళ్ళు మాట్లాడండి. నీళ్లు నింపమన్నాడు అన్నాడు. 6 రాతి పాలన నీళ్లు నింపారు. నీళ్లు ద్రాక్షారసం ఎలా అయిపోయినాయి అని చెప్పేసి ఒక భక్తుడు ఒక పుస్తకంలో కామెంటరీ రాశాడు. నాకు నచ్చింది. అది చెప్తాను చూడండి. 6 రాతి పాలనలు పెట్టారు. నీళ్లు ఫుల్ గా నిమ్మన్నాడు, నింపారు. అప్పుడు యేసుప్రభు అంటమ్మా 6 రాతి పాలనలోకి వెళ్ళి ఇలా 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 తొంగి చూశాడంట. ఇప్పుడు ఏమైంది? యేసుప్రభు ముఖం నీళ్ళలో పడింది. నీళ్లు మధురం అయిపోయి ద్రాక్షారసం అయిపోయింది. వినండి, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ 6 రాతి పాలన దగ్గరికి వెళ్ళి ఇలా 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 తొంగి చూశాడు, యేసు ముఖం నీళ్ళలో పడిందో నీళ్లు చెలించిపోయి సృష్టికర్త ఫేస్ ని తాకిన నీళ్లు మధురం అయిపోయి. అమ్మా, నేను నీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఈ ప్రయాణంలో నీ జీవితంలో కూడా యేసు ప్రభుని తొంగి చూడ నువ్వు మధురం అయిపోతావు. అది పాయింట్. తొంగి చూడనే ఉంటారు చాలా మంది. ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడుతూ, ఆర్థిక ఇబ్బందులు పడుతూ, కింద పడుతూ పైన పడుతూ, కింద పడుతూ లేస్తూ, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, రకరకాల ప్రాబ్లమ్స్, కింద పడుతూ పైన పడుతూ, కింద పడుతూ పైన వద్దా. అసలు ఫస్ట్ నీ జీవితంలో యేసు ప్రభువుని తొంగి చూడిస్తాం. తొంగి చూడనిచ్చే అనుభవం నీకు కావాలి. ఏం కావాలని చెప్పండి? తొంగి చూడని వెంటల చాలా మంది ఆచారాలు, మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు, 3 మంది రకరకాలుగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ సంగతి చెప్తాను నేను. మొన్న మా ఇంటికి ఒక మరియమ్మ వచ్చింది. మార్తమ్మ బాబుల గారు, రేపు మా అబ్బాయి పెళ్ళంటే రావాలంటే మీరు ఎప్పుడమ్మా అన్న? రేపు ఉదయం 9 గంటల 36 నిమిషాల 36 సెకండ్లు కదండి. విన్నారా మీరు? 8 గంటలకంట 9 గంటల 36 నిమిషాల 36 సెకండ్లకా? 9 గంటలుగా వేయించుదా? ఎక్కడ పెట్టుకొచ్చాయి ఈ సిద్ధాంతం? యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థనకి వెళ్ళి కూడా ఎక్కడో పెట్టుకొచ్చారు సిద్ధాంతం దగ్గర. ఆ సిద్ధాంతం దగ్గర పెట్టుకొచ్చిన టైం అమ్మ కూడా ఫాలో అవ్వమంటారు పాస్టర్లే. 9 గంటల 36 నిమిషాలు 36 సెకండ్లు కంటారు బాబు. యేసు ప్రభువుని నమ్ముకొని కూడా ఆయన తొంగి చూడనివ్వట్లా. తొంగి చూడండి అమ్మా. మేము కూడా హిందూస్ బ్యాక్గ్రౌండ్. నేను ఇంకా సాక్ష్యం చెప్పరా, రేపు పొద్దున చెప్తా టైం ఉంటే. హిందూ బ్యాక్గ్రౌండ్. మా అమ్మకి ఏం చేశాడు దాన్ని బట్టి యేసుక్రీస్తు నమ్ముకున్నా. మా ఇంటి పేరు కొండపీటి. వేదికల మీద నేను మైక్ లో నా వయసు, నా క్యాస్ట్ ఎప్పుడు చెప్పను, నాకు అలవాట్లేదు అట్లా చెప్పడం. రేపు పొద్దున టైం ఉంటే చెప్తా సాక్ష్యం.
తొంగి చూడు నేర్చో కాదు నాన్న, మేమే ఏసీలో దూరిపోయాం, కలిసిపోయాం, ఏసీ లీనమైపోయాం, ఏసు ప్రభుని గుండెలో పెట్టుకున్నాం. అందుకొరకు దేవుడు అద్భుతం చేస్తున్నాడు. తొంగి చూడండి, కొంచెం తొంగి చూడండి, నీ లైఫ్ తొంగి చూడండి, తొంగి చూడండి, తొంగి చూడండి. మధురం అయిపోతాయి, అంతే, నీళ్లు మధురం అయిపోతాయి. తొంగి చూడడం మంచి ఒక ఆంధ్ర లేదు మాకు, మా గుంటూరులో లక్ష్మీపురం అని ఒక పేట ఉంది మా గుంటూరులో. అక్కడ ఒక విశ్వాసం ఉంది మాకు తెలిసిన అమ్మాయి. ఆ అమ్మాయి ఇంటికి ప్రార్థన చేస్తానికి వెళ్ళాను. నేను సాయంత్రం 7 గంటలకు వెళ్ళానండి. నేను సాయంత్రం 7 గంటలకు వెళ్ళేసరికి వెళ్ళే వెంటనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే వెంటనే కరెంట్ పోయిందండి. ఆమెను ఉంటుందే, ఆమెను వాళ్ళ అత్తయ్య అనుకుంటున్నారు ఈ కొండవీడి బాబులో కూడా వచ్చాడు మా ఇంట్లో కరెంట్ పోయింది అనుకుంటారండి. అవ్వా ఇక్కడ భాషలను పడుతుంది ఏంటంటే ఆ మాటలు సార్ నాకెందులో చెప్పేసి నేను మూలలో కూర్చున్నాను. అసలు నేను కూర్చున్న 5 నిమిషాలు కరెంట్ వచ్చిందండి. మళ్ళీ కరెంట్ వచ్చేసరికి ఆమె అది ముద్దు పెట్టుకోండి. దేన్ని ముద్దు పెట్టుకున్నది? కరెంట్ వచ్చిన వెంటనే అని చేయి ముద్దు పెట్టుకుంటుందంటే కరెంట్ పోతే తిట్టుకోమని, కరెంట్ వస్తే ముద్దు పెట్టుకోమని చేయి ఉందంటే బైబిల్లో. ఇక నయం అక్షయగడలో నువ్వు ముద్దు పెట్టుకోవాలని సత్యం ఉంటారు. ఆచారాలు, మూఢనమ్మకాలు, భక్తులు తొంగి చూడండి. అమ్మ ఏం చేయాలి చెప్పండి, చెప్పట్లా? ఎప్పుడైతే నీ జీవితంలోకి యేసు ప్రభుని తొంగి చూడనిస్తావో నీ లైఫ్ లో అద్భుతం అద్భుతం. మారా చెప్పండి ఏంటమ్మా? మారా తర్వాత వాళ్ళు వెళ్ళిన ప్లేస్ ఇశ్రాయేలు ప్రయాణం చేసుకుంటూ వచ్చిన ప్లేస్ ఏలీము. అక్కడ ఏమున్నాయి ఏలీములో? 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు. ఏమో 70 ఈత చెట్లు, 12 నీటి బొక్కలు. వీళ్ళెవరు 5 లక్షల మంది. అసలు ఎలా సాధ్యమిది? 70 ఈత చెట్లు, 12 నీటి బొక్కలు, వీళ్ళెవరు 5 లక్షల మంది. బా అద్భుతం చేశాడమ్మా. 70 ఈత చెట్లు ఫుడ్, 12 నీటి బొక్కల వాటర్, పొంగిపోయి పొర్లిపోయి 5 లక్షల మంది పోషించింది. నేను కాసేపు కూర్చుంటా అక్కడికి వెళ్ళినప్పుడు ఏలీలో. అది మారాకి దగ్గరే ఉంటుంది. ఎండిపోయిన చెట్లు ఉంటాయి అక్కడ, ఇప్పుడు కూడా ఉన్నాయి చెట్లు అక్కడ, ఎండిపోయిన చెట్లు. ఏలీం అమ్మా, శూన్యములో అద్భుతాలు చేయగల దేవుడు మన దేవుడు. ఎండిన మొద్దు నుంచి చిగురుని పుట్టించగల సమర్థుడు మన దేవుడు. ఏం కంగారు పడద్దు, ఏం కంగారు పడద్దు, వెరవద్దు, నిలబడి చూడు. ఆ అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ గుద్దాడు బిల్ లాడెన్. మీరు చూసే ఉంటారు చాలా సంవత్సరాల క్రితం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికాలో ఉంటుంది, పెద్ద టవర్, ప్రపంచంలో అదే ఎత్తైన టవర్. పొద్దున 8 గంటలకు గుద్దాడు ఆయన. 8 గంటలకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ గుద్దినప్పుడు 3 డ్యూటీలు అక్కడ, 3 షిఫ్ట్లు. 8 గంటలు 8 గంటలు 8 గంటలు, 3 8 24 గంటలు. 3 8 24 గంటల డ్యూటీ. ఒక్కొక్కళ్ళు 8 గంటల డ్యూటీ ఎక్కుతారు. 8 గంటల డ్యూటీ ఒకళ్ళు, 8 గంటలకు డ్యూటీ ఇంకో గ్రూపు, 8 గంటలకు ఒక డ్యూటీ గ్రూప్. పొద్దున పూట 8 గంటలకి బిల్ లాడెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుదిరినప్పుడు ఫస్ట్ 8 గంటలకి డ్యూటీ 7:30 ఎక్కారు కొంతమంది బ్యాచ్. ఫస్ట్ షిఫ్ట్ పొద్దున్నే. ఆ ఎక్కిన వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు తెలుసా? 170% మంది ఇశ్రాయేలే, యూదులే. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో పొద్దున్న డ్యూటీ ఎక్కిన వాళ్ళు ఎక్కారు. వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంట, మీరు బయటికి వెళ్ళిపోండి, 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 బయటికి వెళ్ళి టీ తాగరండి, కేఫ్లకి వెళ్ళండి, టీ కొట్టుకి టీ తాగరండి, బిస్కెట్లు తినండి, వెళ్ళండి వెళ్ళండి అంటాడంట. అర్థం కట్టలేదు అక్కడికి. ఇంట్రా ఎప్పుడు స్వరం కూడా వెళ్ళలేదు, అరే పదరా అని చెప్పేసి అందరూ ఇశ్రాయేల్ అందరూ వరల్డ్ ట్రేడ్ సెంటర్లు చేసేవాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి బిస్కెట్లు తిని టీ తాగుతున్నారు. బిల్ లాడెన్ వచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని గుద్దాడు. గొప్ప కూలి కింద పడిపోయి ఇశ్రాయేల్ అందరూ బ్రతికారు. అమ్మా, నీకేదైనా జరగబోతున్నప్పుడు ఆయనే కాపాడతాడు. నేను ముందే చెప్తాడు నీకు. ఆలోచించు, మన దేవుడు మాట్లాడే దేవుడమ్మా, ఆయన నిన్ను నడిపించే దేవుడమ్మా. ఆయన మాట్లాడిన మగవాడు కాదమ్మా, నోరు నిన్ను నడిపించలేవాడు కాదమ్మా. చెప్తాడు నీకు, అమ్మా మీ అమ్మాయికి పలానా విషయంలో పలానా జరుగుతుంది, మీ అబ్బాయికి పలానా విషయంలో అది జరగబోతుంది, ఇదిగో మీ అమ్మాయి పెళ్లి విషయంలో జరగబోతుంది, ఇదిగో నీ విషయంలో ముందే చెప్పే దేవుడు మన దేవుడు. ఇది కూడా అదే జరిగింది. ఏలీం దగ్గర అద్భుతం చేశానండి. 70 చెట్లు, 12 బొగ్గలు,
ఓల్డ్ మంది. నెక్స్ట్ మన్నా, నెక్స్ట్ ఆ ప్లేస్ లోనే పడింది మన్నా. వీళ్ళు ఏలూరు నుంచి బయలుదేరుతున్నప్పుడు ఆహారం కోసం చూడినప్పుడు ఆకాశం నుంచి మన్నా. మన్నా అంటే పరలోకపు ఆహారము నీకు కూడా ఇస్తాడు. ఇది పెద్ద చెప్పుకోవసం. నెక్స్ట్ రెఫీదీము, సీనాయ్, తర్వాత కాదేశు బర్నియా, తర్వాత ఎదోము, మోయాబు, తర్వాత అమోరియల్ ప్లేస్, తర్వాత నెబో. ఇక్కడ ఆగుదాం కాసేపు. నెబో అనండి ఒకసారి. నెబో అనేటువంటిది కొండ. ఈ పేరేమా కొండ. నెబోకి రెండో పేరు ఉంది, పిస్గా. పిస్గా కొండ, రెండు పేర్లు దానికి. ఇక్కడే ఎక్కాడు మన మహానుభావుడు మోషే గారు. మోషే ఇట్లా వచ్చానయ్యా, చూడు కనా, అది అదే కనా. మోషే నెబో పర్వతం ఎక్కి పిస్గా కొండ ఎక్కి అక్కడి నుంచి చూశాడు కనాన్ని. నువ్వు కనాను చేరవు మోషే అన్నాడు దేవుడు. అందుకే నీకు ముందే చూపిస్తున్నా, ఇక్కడి నుంచి చూడు, అదిగో కనాను. ఈ నెబో కొండ ఎక్కితేనమ్మా కనాన్ కనపడిందమ్మా. నేను చాలాసార్లు ఈ కొండ ఎక్కుతా, నేను కూడా చూస్తా. అదే ఫోటో తీపించుకుంటా అక్కడ కాసేపు. ఈ నెబో పర్వతం ఎక్కడ ఉందంటే ఇప్పుడు జోర్డాన్ దేశంలో ఉంది. జోర్డాన్ దేశం క్యాపిటల్ పేరు హమ్మాన్. హమ్మాన్ అంటే అమ్మోనీయుల పేరు ఇక్కడ. ఇదే నెబో. ఇక్కడ ఒక పాట నేర్చుకున్నాం. మోషే నిలబడ్డాడు, దేవుడు పిలుస్తున్నాడు, అయ్యా మోషే ఇట్లా నాన్న. వచ్చా తండ్రి, ఎక్కువ నివ్వకుండా ఎక్కానయ్యా, అది చూడు, అదే కనాన్. కనులారా చూశాడు మోషే కనాన్ని, అక్కడే పడి చనిపోయాడు. ఎంత విశ్వాసం అండి అసలు. కన్నులారా చూశాడు కనానుని. గుడ్ బాయ్, బై బాయ్ బ్రహ్మా. చెల్లెమా, ఆ విశ్వాసం నీకుందా? ఆ నమ్మకం నీకుందా? మీరే ఫీల్ అవ్వ, అక్కడ ప్రశ్న వేస్తున్నా మిమ్మల్ని. ఆ నమ్మకం మీరుంటే ఆడపడుచులారా, మీకు ప్రశ్న. ఆ నమ్మకం, ఆ ప్రార్థన, ఆ ట్రెమండస్, ఆ జీలు, ఆ మంట, ఆ మోకాళ్ళ ప్రార్థన నీకుంటే నీ ఇంట్లో మనుషులు కూడా నీతో పాటు చర్చికి వస్తారు. నీ భర్త కూడా వచ్చి నీ పక్కనే కూర్చుంటాడు. మీ అబ్బాయి వచ్చేస్తాడు, మీ బిడ్డ కూతురు వచ్చేసింది, మీ ఎంటెక్ అబ్బాయి వచ్చేస్తాడు ప్రార్థనకి. నీ ప్రార్థనే దానికి కారణం అవ్వాలి. మోషేకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం నీకుండాలమ్మా. ఏ మీ భక్తులు రారా ప్రార్థనలకి? నాకేం తెలుస్తారా ఎక్కడ ఉండడం మాకు తెలియదు. తెలియదని భర్త ఎక్కడ ఉండట? తీసుకురామ్మా, తీసుకురా. అద్భుతాలు చేసే దేవుడు మా దేవుడు. నీ ప్రార్థన వినే దేవుడు మన దేవుడు. రాజస్థాన్ లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ధర్మప్రకాష్. ధర్మప్రకాష్ ఒక బ్రాహ్మణుడు, ఆయనకి 42 ఏళ్ళు. ధర్మప్రకాష్ రాజస్థాన్ లో 100 కోట్ల అధిపతి, బోల్డ్ 100 కోట్ల డబ్బు ఉన్న క్యాండిడేట్. 42 ఏళ్ళు ఎంపీ, కాంగ్రెస్ లో ఎంపీ. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ తెలుసు బాగా. కాంగ్రెస్ లో ఎంపీ ధర్మప్రకాష్ బ్రాహ్మణుడు, 42 ఏళ్ళు. సినిమా యాక్టర్ కూడా ఆయన, అతి అందగాడు సినిమా యాక్టర్. ఆయనకు ఆ రోజుల్లో హెలికాప్టర్ ఉండేది. హెలికాప్టర్ ఆ రోజుల్లో హెలికాప్టర్, సొంత హెలికాప్టర్ అంటే. 42 ఏళ్ళు అయినా కూడా ఆయన పెళ్ళవడం. ఎందుకో ఆయనకి తెలియదు, పెళ్ళవడం. అయితే ఏం జరుగుతుందంటే ఆయన జీవితంలో చిన్నప్పటి నుంచి ఒక అందమైన అమ్మాయి కల్లోకి వస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి రోజు ఆ అమ్మాయి కల్లోకి వస్తూ ఉంటుంది. అలవాటు అయిపోయింది కనుక అట్లా రోజు వచ్చే అమ్మాయిగా అలవాటు అయిపోయింది. ఒక రోజున హాస్పిటల్కి వెళ్తాడు, ఏదో పని మీద తన దండల్ని కాళ్ళు బయట ఆపాడు. ఏదో పని మీద హాస్పిటల్కి వెళ్తున్నాడు లోపలికి. హాస్పిటల్కి వెళ్తుంటే చిన్నప్పటి నుంచి కళ్ళకు వచ్చిందే ఆ అమ్మ ఎదురుపోతుందండి హాస్పిటల్ నుంచి. అది తిరిగిపోయాడు. ఎందురా ఇది కళ నిజమా? దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి దగ్గరికి అన్నాడు, అమ్మాయి చిన్నప్పటి నుంచి కళ్ళ పోతాం అమ్మాయి అన్నాడు. ఏమంటారు? ముఖం పగిలింది అంటారు. అలా ఈ పిల్ల, ఎందుకంటే ప్రార్థనకి వెళ్ళే పిల్ల ఈ పిల్ల. ఎవరండి మీరు? ధర్మప్రకాష్ అమ్మ, బ్రాహ్మణ్, 42 ఏళ్ళు, ఎంపీ నమ్మ కాంగ్రెస్ లో, సినిమా యాక్టర్ కూడా, సొంత హెలికాప్టర్స్ ఉన్నాయి, 100 కోట్లు డబ్బులు. అయితే ఏమంటారు? రెండో మాట అన్నాడు, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. పిచ్చ కోపం వచ్చింది ఆయన. నీకు బుద్ధి ఉందా లేదా? ధర్మప్రకాష్ ఎవరో తెలియదు మాకు, ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటామని చెప్తే చిన్నప్పటి కళ్ళపోతామని చెప్తున్నాం. అసలు మీకు మైండ్ ఉందా లేదా? ఏంటంటే అంతే. నిజమే మాట్లాడుతున్నానమ్మా, చేసుకుంటానమ్మా చెప్పన్నాడు.
ఈ అమ్మాయి ఉంది వదిలించుకోవడానికి, సరే సరే పోవాయా బాబు, నా దేవుడు ఉన్నాడు ఒక ఆయన, నా యేసయ్య, ఆయన అడిగి చెప్తారేమో వచ్చే వారం కనపడి ఇక్కడ అంది మాట వరుసగా వదిలించుకోవడానికి. సరేనమ్మా వచ్చే వారం కనపడతాను చెప్పు, మీ దేవుడు ఏమన్నాడు అన్నాడు. వెళ్ళిపోయాడు కార్లు వేసుకొని. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం పూట మనం భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేసుకుంటాక చాప వేసుకొని ప్రార్థన చేసుకుంటుంది. రోజువారీ ప్రార్థన. తన విషయాలు మొత్తం ప్రార్థన చేసుకుంటూ అయిపోయిన తర్వాత పొద్దు కనపడ్డాడు. ఆయన గుర్తొచ్చాడు. ప్రభువా, ధర్మప్రకాష్ అంట ఎవరో కాంగ్రెస్ ఎంపీ అంట, నేను చిన్నప్పటి నుంచి వెళ్ళబోతున్నానంట, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. అయ్యా ప్రభువా, రేపటి నుంచి ఆయన కనపడకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. రేపటి నుంచి ఆయన కనపడకూడదు ప్రభువా, పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. నన్ను చిన్నప్పటి నుంచి వెళ్ళబోతున్నానంట నేను అని అంటే ప్రభు స్వరం వస్తుంది, నీ వెళ్ళి ధర్మప్రకాష్ని పెళ్లి చేసుకోపో. ఇదేంటి ప్రభు, ఆయన రాజకీయ నాయకుడు కదా, నేను మిమ్మల్ని నమ్ముకున్న విశ్వాసం కదా, ఆయన చేసుకోమంటావేంటి? రెండోసారి ప్రభు స్వరం గట్టిగా వచ్చింది, నువ్వు వెళ్ళి ధర్మప్రకాష్ని పెళ్లి చేసుకోవా. మరి మాట్లాడాలి ఆయన, వెళ్ళిపోయింది. వచ్చేవారం హాస్పిటల్ కనపడతామని చెప్పింది కదా, అక్కడ లోపల ఎదురు చూస్తుంది. నిలబడింది. ధర్మప్రకాష్ మళ్ళీ అదే టైంకి వచ్చాడు. దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడు దేవుడు? తలకాయ తెంచుకొని సిగ్గుపడుతూ చెప్పింది, చేసుకోమని చెప్పాడు నేను మిమ్మల్ని అని చెప్పి. 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక పేదరాల్ని పెళ్లి చేస్తున్నాడు ధర్మప్రకాష్. 100 కోట్లు ఖర్చు పెట్టి ధర్మప్రకాష్ ఒక పేద అమ్మాయిని చేసుకున్నాడు. పేదల్లో కూడా వేసారు. అప్పుడు మీరు చూడలేదు అనమాట. పెళ్ళైపోయింది. 3 నెలలు సంసారం అలా చేశాడు. 4వ నెల నుంచి ఆ అమ్మాయిని విపరీతంగా కొడత మొదలు పెట్టాడు. కొట్టినా కూడా భర్తకి సూట్ వేసింది, బూట్లు వేసింది, సాక్స్లు వేసింది, కారులో కూర్చోబెట్టింది, ఆఫీస్కి పంపించింది. ఓ రోజు పొద్దున్నే బూట్లు వేస్తుంటే బూట్ కాలు పెట్టి కొట్టాడు. పగిలిపోయింది. ఇక్కడ పేరు కంచి అడ్డం పెట్టుకుని ఇట్లా అడ్డం పెట్టుకుని రక్తం వస్తుంటే మళ్ళీ భర్తకు బూట్లు వేసి కారులో ఎక్కించి పంపించేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పక్కనే ఉంటే వెళ్ళి 3 గుట్లు ఎక్కించుకొచ్చి కూర్చొని ఏడుచి సాపేసుకొని ప్రార్థన చేస్తుంది. ఇందుకైనా ప్రభు ధర్మప్రకాష్ చేసుకోమని చెప్పాడు. ధర్మప్రకాష్ తన ఆఫీస్కి వెళ్ళాడు. తలుపు ఓపెన్ చేశాడు. ఏసీ వేసుకున్నాడు. కుర్చీలో కూర్చున్నాడు. 10 నిమిషాలు అయింది. గదిలోనికి దేవుడు యేసు ప్రభు స్వరం వచ్చేసింది. ధర్మప్రకాష్ ఒక్కడుగు ముందుకేసేవాడు చస్తావు. ఎవరైనా ఎంపీతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఎవరు? నీ భార్య దేవుడిని, యేసు క్రీస్తుని నీ భార్య దేవుడిని. ఎలా? నన్ను బట్టి ఆ పిల్ల ఆయన ఓర్చుకుంటుంది. ఎలా? క్షమాపణ చెప్పు. ఏసీ రూముల్లో చెమట పట్టిపోతున్నాయి అయ్యగారికి. తుడుచుకుంటా కంగారుగా కారు వేసుకుని పర ఇంటికి తలుపు తీసేసరికి భార్య చాపలో ప్రార్థన చేస్తా ఉంటే అమాంతంగా వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు ధర్మప్రకాష్. ఏమండి వదలండి, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? తప్పు అయ్యో వదలండి, కలివండి. అమ్మా నీ దేవుడు నా దగ్గరకు వచ్చాడమ్మో, నాకు కూడిందమ్మో, క్షమించని చెప్పమ్మో అంటాడు. క్షమించాను వదలండి. లేచాడు ధర్మప్రకాష్. భార్య ముందు మోకరించాడు. తెల్ల కాగితం తీసుకొచ్చాడు. టైటిల్, అరే రాజీవ్ గాంధీ గుడ్ బై టు ఎంపీ పోస్ట్ అన్నాడు. వాళ్ళిద్దరు బాగా దోస్తు, రాజీవ్ గాంధీ అండ్ ధర్మప్రకాష్. ఏమైంది ధర్మప్రకాష్? నా భార్య దేవుడు నమ్ముకున్నాను రోయ్, ఆయన నిజమైన దేవుడు, నువ్వు కూడా నమ్ముకోలేని సస్తా ఉన్నాడు రాజీవ్ గాంధీ. అమ్మా వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, బాప్తిసం పొందుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని 100 చర్చిలు కట్టాడు ధర్మప్రకాష్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని జైళ్ళు అయితే ఉన్నాయో అన్ని జైళ్లలో పనిచేశాడు. ఒక సినిమా యాక్టర్ ధర్మప్రకాష్. ఒక తక్కువ పేదరాలను పెళ్లి చేసుకున్నాడు. దున్నాడు భారతదేశాన్ని ధర్మప్రకాష్. రాజీవ్ గాంధీ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో తమిళనాడు పెరంబూరు వెళ్ళి బాంబు బ్లాస్ట్ చచ్చిపోయాడే. ఆ ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు పక్కనే ఉన్నాడు ధర్మప్రకాష్. అరే రాజీవ్ గాంధీ అడిగెళ్తున్నాం, తమిళనాడు పెరంబూరురా, జాగ్రత్త, యేసుక్రీస్తు నమ్ముకో, మనిషి ఇప్పుడు చచ్చిపోతాడో తెలియదు అన్నా అంట. రాజీవ్ గాంధీ ఫ్లైట్ ఎక్కాడు. గంటలో తమిళనాడు దిగాడు. బాంబు బ్లాస్ట్ లో అవుట్. ఆడపడుతున్న కళలో చూడండి, చూడాలి చెల్లెమా. నేను ఒక ప్రాక్టికల్ టాప్ మ్యాన్. నేను చెప్పే ప్రసంగాలు మీ ముందు చెప్పే ప్రసంగాలు కాదు. అసలు నా ముందు పిహెచ్డీలు డాక్టర్లు కూర్చుంటారు, వాళ్ళ మైండ్లు తింటుంటా నేను. కానీ మీకు ఆ ప్రసంగం చెప్తే బాగోదు. మీ వాష్ కోసం ఇది చెల్లెమా.
నీ కన్నీటి ప్రార్థన నీ భర్తని మందిరానికి తీసుకొని రావాలి. 23వ వార్షికోత్సవానికి వచ్చావు, కూర్చున్నావు ఇక్కడ. ఏదో లింగిలింగ్ మాట వచ్చి కూర్చోవడం, లింగిలింగ్ మాట వెళ్ళిపోవడం, ఆదివారం వచ్చి హలో హాయ్ బాయ్ చెప్పి వెళ్తే యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. నో. యేసు ప్రభు కొరకు బలంగా బ్రతికేవాడి క్రైస్తవుడు. యేసు ప్రభు కొరకు మోకరించి కన్నీరు కార్చేవాడి క్రైస్తవుడు. ఏదో వస్తున్నాం పోతున్నాం హలో హాయ్, ఏదో మా స్వస్థ కోసం వచ్చామండి, మా దెయ్యం పోయిందని వచ్చామండి, ఏదో ఇల్లు కట్టుకుంటామని వచ్చామండి, మా అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చింది, వచ్చాయి అన్ని ఇస్తాడు. ఆయనకి నువ్వు అనుకున్నది ఆయనకి చిన్న చిటికిని వెళ్తూ సమానం. ఆయనకి నీకు ఒక బిల్డింగ్ ఇవ్వటం చిటికిని వెళ్తూ సమానం. ఆయనకి నీకు ₹1,00,00,000 డబ్బులు ఇవ్వటం చిటికిని వెళ్తూ సమానం. ఆయనకి మీ అమ్మాయికి మంచి సంబంధం తీసుకురావడం చిటికిని వెళ్తూ సమానం. నీ రోగం పోగొడతాం చిటికిని వెళ్తూ సమానం. ఆయనకి నథింగ్. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే రక్షణ, రక్షణ, రక్షణ. అక్కడికి వెళ్ళాలి కదా, స్వస్థత చేపించి నిన్ను ఆకర్షించుకుంటాడు. స్వస్థత కావాలి. మీ భర్తకు కూడా కావాలా స్వస్థత. ఆ స్వస్థత ద్వారానే దేవుడు మందిరాన్ని పట్టుకొస్తాడు. మేము కూడా అట్లా వచ్చినమే. మా అమ్మ స్వస్థత చచ్చిపోయి మా అమ్మ బతికింది, అందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నాం. లోపలికి వచ్చి ఇప్పుడు అసలు సత్యాలు తెలుసుకొని ప్రపంచం అంతా తిరుగుతున్నాం, సత్యాలు చెప్తున్నాం. చెల్లెమా, నీ భర్త కూడా పట్టరమ్మా. ధర్మప్రకాశుడు భార్య కన్నీ ప్రాబ్లం చేసిందా లేదా? చేయడం కూడా. నీ ఇంట్లో కార్యం జరగాల, నీకు ఒక అద్భుతం జరగాల, నీకు ఒక మెరగా జరగాల. అయిపోయింది, నిలబడ్డాడు మోషే నెబో పర్వతం. ఇదంతా పాత ప్రయాణం. చెప్పండి, ఇదంతా ఏందమ్మా? ఐగుప్తు నుంచి గామసే, సుక్కోత్, హరిలోత్, మారా, ఏలీము, మన్నా, రెఫీదీము, సీనాయి, ఇదిగో కాదేశు బర్నియా, ఎదోము, నెబో దగ్గరకు వచ్చారు. అయిపోయింది, మోషే వెళ్ళిపోయాడు. అమ్మా ఇప్పుడు స్టార్ట్ చేయండి. 23వ వార్షికోత్సవం చేసుకుంటున్న వాళ్ళ ఇది వినండి. కొత్త ప్రయాణము. చెప్పండి, నూతన ప్రయాణం. చెప్పండి, ఇది మీరే బైబిల్ తీయద్దు. ఇది ఎక్కడ ఉంటుందంటే, ఇశ్రాయేల్ అందరూ వచ్చారు, కనాన్ బోర్డర్కి వచ్చాడు. మోషే చనిపోయాడు, వెళ్ళిపోయాడు. మోషే కనాన్లోకి రాలేకపోయాడు. యెహోషువ కార్యములు స్టార్ట్ అయ్యారు. యెహోషువ నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారనో? యోర్దాను నది దగ్గరకు వచ్చారండి. ఎక్కడికి వచ్చారు చెప్పండి? యోర్దాను నదిలోనే యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు. అక్కడే నేను కూడా 150 మంది బాప్తిస్మాలు ఇచ్చాను. నేను వెళ్ళి ట్రిప్పులు రెంట్లో కూడా ఎక్కడికి యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడో కొన్ని 100 మందికి ఇచ్చాను అక్కడ బాప్తిస్మాలు. అక్కడే యోర్దాను నది చీలింది. ఇది వినండమ్మా, కొత్త ప్రయాణం స్టార్ట్ చేయండి. 23వ వార్షికోత్సవం. మరి ఈ అయ్యగారు, మా అయ్యగారు మందిరం పెట్టినప్పటి నుంచి వస్తున్న సీనియర్ విశ్వాసులు ఎవరు ఉన్నారో మరి లేదు నాకు తెలియదు. ఇక్కడ ఒకళ్ళు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కొత్త వాళ్ళైనా పర్లేదు, పాత వాళ్ళైనా పర్లేదు. మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే కొత్త ప్రయాణము అనండి. గట్టిగా ఇంకోసారి అనండి. ఇప్పుడు 2-3 మాటలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తా. అయిపోయింది టైం. వీళ్ళు నిలబడ్డారు, యోర్దాను నది నిలబడ్డారు, బ్యాక్ ఉన్నారు. యెహోషువ మాట్లాడుతున్నాడు, బాయ్ రేపు పొద్దున్నే మనం యోర్దాను నది దాటబోతున్నాం అన్నాడు. తర్వాత మోషే కర్ర దాన్ని పెట్టి దుప్పటి పెట్టి కొట్టాడు. యోర్దాను నది కూడా చీలిపోయింది, ఎర్ర సముద్రంలాగా. వీళ్ళు నడిచారు. ఇప్పుడు చెప్తా చూడండి, అక్కడ కండిషన్ ఏంటి నాన్న, నేర్చుకోండి. కొత్త ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం. మోషే వెళ్ళిపోయాడు, మనం ఇప్పుడు యోర్దాను దాటబోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు అక్కడ ఏముంటుందంటే, మీరేమి చూడొద్దమ్మా, టైం లేదు మనం చూస్తానికి, మీరు చదవడానికి కూడా. ఇదంతా అక్కడ ఉంటుందంటే 3వ అధ్యాయంలో ఉంటుంది యెహోషువ గ్రంథంలో. మీరేం చూడదు చూడండి. అన్నాడు ఆయన ఫస్ట్ వచ్చిన ఏముంటుందంటే, రేపు పొద్దున్నే మనం యోర్దాను దాటబోతున్నాం కాబట్టి వేకువనే లేవాలి అన్నాడు. ఒకసారి ఆదివారం ఎన్ని గంటలు ఎక్కుతారు మీరు? 9 గంటలు ఎక్కుతారా? అది అందరు వందనం అన్నమాట. ఇది 9 గంటలు వేసేవాడు అందరికి 2 వందనాలు. 9 గంటలకు ప్రార్థన అంటే 10 గంటలకు వస్తున్నారు, వేకువని లేవలేకపోతున్నారు. ఆదివారం ఒకరోజు కొన్ని పెద్దలు ఏమొచ్చుగా. ఆ రోజు ఏం చేస్తారంటే, ఈ రోజులు సీరియల్ అయిపోయారు విశ్వాసాలు. వాళ్ళ బంధువులు పిలుపుతారు. వాడు వస్తా కోడి మాసం, 1 మాసం, 2 మాసం, 10 మాసం తీసుకొస్తే ఈ మసాలా నోడుతూ ఉంటుంది ఇంటికాడ. ఈ మసాలా నోడుతూ ఉంటే మేమేమో ప్రార్థన స్టార్ట్ చేసి మధ్యలో ఓపెన్ చేసి పాటలు పాడుతూ ఉంటాం. నోడుతూ ఉంటాం, మసాలా పాటలు పాడుతూ ఉంటాం, నోడుతూ ఉంటాం. 12 గంటలకు వచ్చిందండి. ఎన్ని గంటలకి? 12 గంటలకు తాళం ఉంటుందండి. కొత్త ప్రయాణం స్టార్ట్ చేయండి. వాడి నుంచి 23వ వార్షికోత్సవం. యెహోషువ అంటున్నాడు,
రేపు పొద్దున యోర్దాను దాడబోతున్నాం, మీరు వేకువనే లేవాలి అని అంటే కొంచెం ఇది అమ్మ కొత్త ప్రయాణం. ఎందుకంటే లేగుతారు కొంతమంది. మేమంటే 10 రోజులు మాకు 2 రోజులు పడుకునేసరికి మాకు అలవాటు అయిపోయింది. లేట్ మా జీవితం అంతా లేట్. రాత్రి కూడా పడుకోవడం లేట్, పొద్దున లేవడం లేట్, టిఫిన్ లేట్, మధ్యాహ్నం భోజనం లేట్, మళ్ళీ రాత్రి కూడా లేట్. ఇది మా టైం టేబుల్. మీకేమైంది? ఆదివారం అలవాటు వచ్చేవాడికి యేసుడు పెట్టడం సాయం చేస్తాడు. ఉదయాన్నే ఆదివారం లేవాలి, స్తోత్రం. పొద్దున్నే మొహం కడుక్కోవాలి, టక 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 1 గంట ఆదివారం ముందు లేస్తే మమ్మల్ని మునిగిపోయి. అంటే ఏంటంటే నీకు ఆశీర్వాదం రావాలంటే, నీకు స్వస్థత కలగాలంటే నీలో ఇంట్రెస్ట్ ఉండాలి. కొత్త ప్రయాణం అంటున్నాడు యెహోషువ. వేకువనే లేవాలి. చెప్పండి, ఎవరైతే వేకువని లేస్తారో నాన్న వాళ్ళకే దీవెనలు. పొద్దున్నే ప్రభువుని వెతికే వాడికి దీవెనలు. వేకువని లేవండి, పెద్దలు కానీ లేవండి. మన పొద్దున్నే కొత్త ప్రయాణం స్టార్ట్ చేయబోతున్నాం, ఎవరికన్నా దాడబోతున్నాం. లేచి నిలుచుండి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నిలబడి చూడండి. ఏం చేయాలంట? ఏం చూడాలంట? ఏం చూడాలి తెలుసా? ఎట్లా చెప్తున్నాడు ఈ వర్షం, నేర్చుకోండి. బాయ్ వేకువని లేవాలా, లేచి నిలబడాలి. నెంబర్ 2, నిలబడిన తర్వాత యోర్దాను నది 2గా చీలిపోయిన వెంటనే మందసాన్ని నెత్తి మీద పెట్టుకొని యాజకులు నది దాటుతా ఉండి నది సెంటర్ లో నిలబడతారు. నది చీలిపోయింది, యాజకులు మందసాన్ని నెత్తి మీద పెట్టుకొని నది సెంటర్ లో నిలబడతారు. అప్పుడు ఇశ్రాయేలు కట్ట దాటిపోవాలి, అటువైపు ఒడ్డుకి వెళ్ళిపోవాలి. మీరు దాటేదాకా యాజకులు మందసాన్ని నెత్తి మీద పెట్టుకొని నది సెంటర్ లో అలాగే ఉంటారు. మీరు దాటిన తర్వాత వాళ్ళు కూడా దాటుతారు. ఇది కండిషన్. అమ్మా విను, మందసం నెత్తి మీద పెట్టుకునేది ఎవరు? యాజకులు. అమ్మా మేమమ్మా మోస్తామమ్మా, మీరు దాటేదాకా మోస్తామమ్మా. మీరు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ చుట్టూరు తిరుగుతామమ్మా. నా కూతురు, నా కుమార్తె, నా ఆత్మీయ బిడ్డ అయ్యో హాస్పిటల్కి వెళ్ళింది చెప్పేసి నీ చుట్టూరు తిరిగి హాస్పిటల్ చుట్టూరు తిరుగుతావు. నా బిడ్డ అయ్యో ఇంకా రాట్లేదు, తగ్గలేదు, ఇంకా రోగం తగ్గలేదా అని ఏడ్చేవాడు నీ ఆత్మీయ తండ్రి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతావమ్మా. నీవు నవ్వుతే నీ ఆత్మీయ తండ్రి నవ్వుతాడమ్మా. నువ్వు ఏడుస్తుంటే ఆయన కూడా ఏడుస్తాడమ్మా. నువ్వు కష్టపడుతుంటే ఆయన ఓర్చుకోలేడమ్మా. మోస్తామమ్మా, మోస్తాం. నెత్తి మీద పెట్టుకొని బాధ్యత తీసుకున్న వాళ్ళం. కష్టం వచ్చినా ఇరుకొచ్చినా పచ్చడైనా పరమాన్నం లేకపోయినా మాకు పచ్చడైన సరే తిని మోస్తామమ్మా. మోస్తున్నారు ఇస్రాయేల్ లేవి యాజకులు మందసాన్ని నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నది ఏం తెలుసా నాన్న? విశ్వాసుల 23వ వార్షికోత్సవం జరిగించుకున్నాడు చెల్లి తమ్ముడు, నీకు మేలు విను. మందిరముతో అంటు కట్టబడి ఉండాలి. దేంతో అంటు కట్టబడి ఉండాలి? నీ మందిరము, నీ తండ్రి. ఏమనే ఒక హోటల్లో టిఫిన్ చేసి ఇంకో హోటల్లో బిల్లు కడతాం. మీరు చెప్పట్లా, మీకు అర్థమైంది లేదు, నాకు అర్థం అవ్వాలా. రోజు తెలవండి, చెప్పండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఆఫీసర్లో మీద ఉన్నారమ్మా, కుర్చీలో కూర్చున్న ఆఫీసర్లో ఉన్నారు. చెప్పండి. ఒక్క హోటల్లో టిఫిన్ చేసి ఇంకో హోటల్లో బిల్లు కడతారా? మీరు ఎవరు ఆన్సర్ చెప్పట్లేదంటే మీరు బిల్లు కట్టే బ్యాచ్. గట్టిగా మాట్లాడారు, ఏం ఫీల్ అవ్వాలి. ఒక హోటల్లో టిఫిన్ చేసి ఇంకో హోటల్లో ఎలా బిల్లు కడతావా? ఎవరు నేర్పారు నీకు పద్ధతి? చాలా మంది బ్యాచ్లు సంఘాలు అలాగే చేస్తున్నారు. స్వస్థత పొందుతారు, దీవెన పొందుతారు, దెయ్యాలు వెలగొట్టుకుంటారు, ఆశీర్వాదాలు పొందుతారు, ఇంకో హోటల్లో బిల్లు కడుతున్నారు. రాంగ్. లేవి యాజకులారా నిలబడండి నది సెంటర్లో. మందసములు ఏముంటాయి తెలుసా? అహరోను చిగిర్చిన కర్ర. ఏముంటాయి మందసములో? అహరోను చిగిర్చిన కర్ర. నేను హై పిచ్ లో వాక్యం చెప్పలేకపోతున్నాను మీ మధ్యలో. నేను చాలా ఇంటర్నేషనల్ స్పీకర్. నేను లండన్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్, కార్డిఫ్, బ్రిటిష్, దుబాయ్, షార్జా, మస్కట్, ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, అమెరికా, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, ఎన్ని దేశాలు లెక్కేసారు? కోవైట్. మీరు ఎవరు లెక్కలేదు కదా? అన్ని దేశాలు తిరిగి తిరిగి మీ మధ్యలోకి వచ్చాను. నేను నా లెవెల్లో చెప్పట్లా, మీకు అర్థం కాదండి. నేను తగ్గించుకుని చెప్తుంటే మీరు రెప్పలు ఇవ్వట్లా. మళ్ళీ నాకు అలా చూస్తున్నారు, ఇది ఎప్పుడు ముగిస్తాడా అన్నట్టు చూస్తున్నాను. నా యొక్క చెప్పరా ఇప్పుడు చెప్పండి, రెప్పలు ఇవ్వండి. మీకు అర్థమైతే నాకు అర్థమైతే నిద్ర బాగా కూడా ఉంటారు మీరు. లేవి యాజకులు నెత్తి మీద పెట్టుకొని నది
యోర్దాను సెంట్రల్ నిలబడ్డారు. నెత్తి మీద మందసం ఉంది. మందసం ఏముంది? ఒకటి అహరోను చికిత్సిన కర్ర. చెప్పండి. 10 ఆజ్ఞల పలకలు. చెప్పండి. సముద్రపు రొట్టెల వల్ల. చెప్పండి. ఈ అమ్మాయి లోపల వాడు అర్థాలని తెలుసా? ఒక్కోటి చెప్పండి, గంట పట్టింది. సింపుల్ చెప్పేస్తున్నా. మన్నా కూడా ఒక లోపల మన్నా పాత్ర కదా. మన్నా అంటే నిన్ను పోషించేవాడు దేవుడే. చచ్చేదాకా పోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు. భోజనం. ఆహారం చికిత్స కర్ర. నువ్వు ఎప్పుడన్నా ఎండిపోయినా కూడా మళ్ళీ నిన్ను బతికిస్తాడు. 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. ప్రపంచాన్ని యాత్ర. ఇప్పుడు 10 ఆజ్ఞలు లేకపోతే అవుట్. నువ్వు ఈ ప్రార్థన అయిపోయిన ఇంటికి వెళ్ళలేవు. నువ్వు ఈ 10 ఆజ్ఞలు లేకపోతే ఎవడో పట్టుకుంటాడు మధ్యలో. లా అండ్ ఆర్డర్, పోలీస్ స్టేషన్లు, ఐపీఎల్, ఇండియన్ పీనల్ కోడ్, ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ 10 ఆజ్ఞలు. నాన్న చెల్లెమ్మ, 10 ఆజ్ఞలు. ఆహారం చికిత్స కర్ర, మన్నా, సముద్రపు రొట్టెలు. చెప్పండి. కూడి పెట్టేవాడు ఆయనమ్మా. రోజు మనకు కూడి పెట్టేవాడు ఎవరమ్మా? అది మోస్తున్నారు యాజకులు అక్కడ నిలబడి. ఇశ్రాయేలు టక్క టక్క స్పీడ్గా టక్క దాటిపోయారు. అప్పుడు వీళ్ళు లేవి యాజకులు కూడా దాటారు. అప్పుడు మళ్ళీ మూసుకుపోయింది యోర్దాను. కనాను చేరారు. పరమ కానాను చేరాలి మనమందరం కూడా. కొత్త ప్రయాణం ద్వారా మనమందరము పరలోకము చేరుదుము గాక. ప్రభు ముఖాన్ని చూచుదుము గాక. ఎల్లకాలం ప్రభుతో ఉండుము గాక. అక్కడ మనం చేరాలంటే మందిరమే నీకు దారి, మందిరమే నీకు నిచ్చెన, మందిరమే నీకు ఆధారం, మందిరమే నిన్ను పోషించేది, మందిరమే నిన్ను కాపాడేది, మందిర సహవాసమే నిన్ను బలపరిచేది, మందిర సహవాసమే నిన్ను ఎదిగింప చేసేది. హల్లు చెప్పండి. అయిపోయింది టైం, ముగిస్తున్నాం. ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను. రేపొద్దున లాస్ట్ మీటింగ్. నా చెల్లెమ్మ, ఇశ్రాయేల్ ప్రయాణం అంటే సూపర్ అండి. అసలు ఎంత అద్భుతం అంటే దాన్ని చెప్పాలంటే నేను ఎపిసోడ్లు చెప్పాను. కొన్ని 100 మెసేజ్ చెప్పాను ఆ యూట్యూబ్లో. ఇశ్రాయేల్ ప్రయాణాన్ని దేవుడు అద్భుతం చేశాడు. అద్భుతమైన ప్రయాణం అండి. ఈ చెప్పుకున్నటువంటి అన్ని కూడా నేను ఎప్పుడు నడుస్తూనే ఉంటాను. ఇశ్రాయేల్ దేశంలో ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటాను. నేను ఎక్స్పీరియన్స్ తో మాట్లాడతాను. ఎక్స్పీరియన్స్ అనుభవించి చెప్తుంటాను అన్నమాట. నేను అంటే మీరు బైబిల్ చదువుకుంటారు, నేను కూడా బైబిల్ చదువుతాను. ఈ చదివినటువంటి ప్లేసులన్నీ కూడా ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూస్తూ ఉంటాను. అక్కడ ఇశ్రాయేల్ ప్రయాణం అద్భుతం అన్న. ఆయన నడిపింపు ప్రపంచంలో ఎవ్వడికి లేదమ్మా. నేను పోషిస్తాడు, నేను పోషించేవాడు దేవుడు. ఏ సమయంలో నేను ఒకసారి కారులో వెళ్ళొస్తున్నాం, ఒక మీటింగ్కి వెళ్ళొస్తున్నాం. మీటింగ్కి వెళ్ళి లేట్ అయింది మాకు. మేమిద్దరం అక్కడ భోజనం చేయాలి. అక్కడ భోజనం అయినా బ్యాక్ వస్తున్నాం. విజయవాడ నుంచి వస్తున్నాం. మధ్యలో కాకా అనే ప్లేస్ వచ్చింది. అర్ధరాత్రి 2 అయింది. అక్కడ ఆపాడు కారు. ఏందని ఎక్కడ ఆపామన్నా? మేమిద్దరే ఉన్నాం కారులో. డ్రైవర్ అడుగుతున్నాడు. రోడ్డు పక్కనే ఉంటుంది కాకాలో వాళ్ళ చర్చి, హోసన్నా చర్చి. ఇది మా చర్చినేనా అన్నాడు. కాకాలో మీ చర్చి తెలుస్తున్నా మాకు అని చెప్పాడు. ఇక మాట్లాడుతూ మొదలు పెట్టాను నేను. అని చెప్పాడు నాతో. బాబు అన్న, చిన్నోళ్ళు కూడా అన్న అంటాడు ఆయన. ఇదే గోరంట్ల పక్కన లేమల్లిలో మే నెలలో మిట్ట మధ్యాహ్నం 3 రాళ్ళు పెట్టుకుని 3 కర్ర పొలలు పెట్టుకుని గంజి కాసుకొని తాగాను అన్నాడు ఆయన. సేవకుల అనుభవం ఎలా ఉంటుంది తెలుసమ్మా? వినమ్మా. మొన్న వాళ్ళ ఇంటి పక్కన పెట్టారు నా మీటింగ్ నెల్లూరులో 3 రాత్రులు. కబాడిపాలెం నెల్లూరు. చూశాను ఆయన ఇల్లు, చిన్న ఇల్లే. వెళ్ళాడు, దేవుని కొరకు బతికాడు, నాతో మాట్లాడాడు. అర్ధరాత్రి 2 గంటలు జరిగిన సంగతి చెప్తాను. మేము ఇద్దరం కారులో వస్తున్నాం, బ్యాక్ వస్తున్నాం గుంటూరు. ఆయన నేను సేవాదాలను తెచ్చేసి మా ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడికి మా ఇంటికి 1 కిలోమీటర్. వెళ్ళాడు, ఇదే లేమలిలో గంజి కాసుకొని తాగారన్నారు. చెల్లెమా, మేము ఇప్పుడు కొంచెం చిన్న గది కట్టుకొని చిన్న ఏసీ రూమ్ పెట్టుకొని 30 ఏళ్ళ తర్వాత సేవలో ఇలా ఉంటున్నామంటే ఏంటో తెలుసా? ఒకప్పుడు మేము పందుల గుడిసెలో ఉన్నాం. మేము సేవ స్టార్టింగ్లో. ఇప్పుడు ఏదో కొంచెం దేవుడి దగ్గర తెచ్చి రెస్ట్ తీసుకోవడానికి ఏసీలు పెంచాం.
నానా ఇప్పుడు మేము కారులో తిరుగుతున్నామంటే ఒకప్పుడు మేము 200 రూపాయల సైకిల్ లేకుండా కూడా ఎండలో తిరిగిన మనుషులు మేము. దేవుడితో దయతలిచాడు. యెసన్న గారు ఏం చెప్పాడు నాకు, బాబు అన్న ఇదే లేమల్లో ఎండలో 3 రాళ్ళు పెట్టుకుని 3 కర్రములు పెట్టుకుని గెంజి కాసుకొని తాగాను అన్నాడు. తీసుకొచ్చాను, శారనగాలు దింపాను, 2:30 అయింది. ఎలాడన్నా మీరు అన్నాను. ఆయన మెట్లెక్కి వెళ్తున్నాడు ఆయన ఎదురు. నేను ఇంకా కిందే ఉన్నా కారులో. పైన చూశాడు, ఏంటన్నా ఎవరంటే మీరు వెళ్ళండి అన్నాడు. నేను వెళ్తా లేనా, మీరు వెళ్ళండి రూమ్లో కన్నా. వెళ్ళాడు, తలుపు తీసుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతా 5 నిమిషాలు మా ఇంటికి. నేను వెళ్ళిన వెంటనే నా భార్య తలుపు తీసింది. ఆయన తలుపు తీసేవాడు ఎవరు లేదు. నేను వెళ్ళి వెంటనే నా భార్య నా కాళ్ళకు నీళ్ళు ఇచ్చింది. ఆయన కాళ్ళకు నీళ్ళు ఇచ్చేవాడు ఎవరు లేదు. నేను వెళ్ళి వెంటనే నాకు కాఫీ పెట్టించింది నా భార్య. ఆయన కాఫీ ఇచ్చేవాడు ఎవరు లేడు. నేను వెళ్ళి వెంటనే ఏమంటే అన్నం తిన్నారా వండమంటారా అని అడిగింది. అన్నం తిన్నారా లేదా అని అడిగేవాడు లేదు ఆయనకి. ఇది సేవ. ఏమన్నా మందిరాలు కట్టారు, 23 సంవత్సరాలు అయిపోయింది. నీ మందిరమే కాదు, నా మందిరమైనా ఏ మందిరమైనా దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుందమ్మా. తిండి లేని పరిస్థితులు ఉంటాయమ్మా, పస్తులుండే పరిస్థితులు ఉంటాయమ్మా. అందుకేనమ్మా మీరంటే ఏ సంఘంలో ఉన్న విశ్వాసులైనా ఎవరైనా సరే ఆ గొర్రెలంటే, ఆ ఆత్మీయ పిల్లలంటే ఆత్మీయ తండ్రికి ప్రాణం. సంఘ విశ్వాసం ఏడిస్తే ఆత్మీయ తండ్రి కూడా ఏడుస్తాడు. నువ్వు బాధపడదంటే ఆత్మీయ తండ్రి కూడా బాధపడతాడు. నువ్వు హాస్పిటల్కి అడ్మిట్ అయితే నీ చుట్టూ తిరుగుతాడు. మళ్ళీ సంతోషంగా రోగం మొత్తం తగ్గిపోయి హ్యాపీగా ఇంటికి వస్తే ఆయన కూడా కడుపు నిండా భోజనం చేస్తాడు. ఇది సహవాసం. కాబట్టి వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇంకా కాసేపు చెప్పగలము, కానీ టైం అయిపోయింది. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోవాలి కదా చీకట్లో. రేపు పొద్దున్నే రండి. మళ్ళీ రేపు పొద్దున ఒక అద్భుతమైన మెసేజ్ చెప్తాను. రేపు మధ్యాహ్నం వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు చెప్పాలన్నా కూడా నేను ఉన్నాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాను నాకు తెలియదు. కానీ కొత్త జీవితం ప్రారంభించండి. కొత్త ప్రయాణం చెప్పండి. పాత ప్రయాణం చెప్పండి. కొత్త ప్రయాణం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. అందరూ తల ఉంచండి, కళ్ళు మూసుకుందాం. నూతన ప్రయాణం స్టార్ట్ చేయండి ఇవాళ నుంచి. ఆ నూతన ప్రయాణంలో మనకు వచ్చిన పాయింట్లు ఏంటంటే, వేకునే లేవండి అన్నాడు యెహోషువ. ఎందుకంటే మనం యోర్దాను దాటపోతున్నాం. వెద్దుని లేవాలి. ఆదివారం పొద్దున లేచేవాడే విశ్వాసి. నిలబడాలా. నిబంధన మనసు మోస్తున్నారు, వాడు మాట వినాలా, సేవకుడు మాట వినాలా, చూడాలా, వాళ్ళని వెంబడించమని చెప్పాడు. ఆ 2-3 వచనంలో సేవకులు వెంబడించాలా, మందసం ఎత్తుకొని నదిలో నిండబడిన వాళ్ళని వెంబడించాలా. అప్పుడు వస్తాయి మనకి ఆశీర్వాదాలు. ఓల్డ్ జర్నీ, న్యూ జర్నీ. ఓల్డ్ జర్నీ పక్కన పెట్టావు, తీసేయి. సినిమాలో షికారులు ఒకవేళ నీ జీవితంలో ఏమన్నా అన్యాచారాలు, ఇంకా దేవుడికి ఇష్టం లేని పనులు ఒకవేళ ఏమన్నా ఉంటే, నాన్న ఈ 23వ వార్షికోత్సవంలో తీసిపడే, పక్కన ఇసిరిపడే. నూతన ప్రయాణం స్టార్ట్ చేయి. నూతన ప్రయాణం స్టార్ట్ చేసి చెప్పాను ఇందాక నేను 5 నిమిషాలు. యెహోషువ 3వ అధ్యాయంలో యెహోషువ నూతన ప్రయాణం చేశాడు. నూతన ప్రయాణం అంటే యోర్దాను నది దాటబోతుందని, కనాల్లోకి వెళ్ళబోతున్నా అన్నాడు. పొద్దున్న లేవన్నాడు. సంఘ విశ్వాసి, నువ్వు పొద్దున్నే లేవాలమ్మా. మాట్లాడకుండా 1 గంట ముందే లేవాలమ్మా. 10 గంటల కంటే 11 గంటల కాదమ్మా వచ్చేది ఆదివారం. ఎట్లా వస్తాయేమో ఆశీర్వాదాలు, అది చెప్పాడు యెహోషువ. కాబట్టి ఈ రాత్రి మనం ధ్యానం చేసినటువంటి 2 పాయింట్లు. పాత ప్రయాణం, ఇశ్రాయేలు చేసినటువంటి ఓల్డ్ జర్నీ, ఇశ్రాయేలు చేసినటువంటి న్యూ జర్నీ. నూతన ప్రయాణము మీ అందరికి దేవుడు ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయన. పాత ప్రయాణం అయిపోయింది. విగ్రహారాధన, పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతములు, ఇంకేదేదో ఈ లోకంలో తిరిగి చేశాం. గతంలో అయిపోయింది. ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న నూతన ప్రయాణం ఆయన. యెహోషువ చెప్పినట్టుగా మనం దాటబోతున్నాం, కనాన్లోకి వెళ్ళబోతున్నాం. యుగంతో పాత ప్రయాణం. 23 సంవత్సరాలు అయిపోయింది. మందిరం కట్టి 23వ సంవత్సరం వార్షికోత్సవంలో సరి చేసుకొని చక్కపరుచుకొని వెలుగు బిడ్డలందరూ ఆయన చేయమని ప్రార్థన చేస్తున్నాం.
నూతన ప్రయాణం, నూతన జీవితం, నూతన తలంపులు, నూతన ఆశీర్వాదం, నూతన వాళ్ళు కోరుకున్నటువంటి అన్ని కూడా నూతనంగా నువ్వు తీర్చే దేవుడు. అన్ని నూతనం చేయమని ప్రార్థన చేస్తాం. మందిర పరిచర్యలో నూతనం, దైవ జనుల్లో నూతనం, వాళ్ళ ఆరోగ్య పరంలో నూతనం, వాళ్ళ కుటుంబంలో నూతనం, వాళ్ళ బిడ్డల విషయాలు నూతనం, సంఘ బిడ్డలు అందరిలో నూతనత్వము, కొత్తదనము, కొత్త జర్నీ, కొత్త ప్రయాణము, నూతన ప్రయాణం, ఫ్రెష్ జర్నీ, సంతోషకరమైనటువంటి ప్రయాణం, ఆనందదాయకమైన ప్రయాణం. అటు ఆర్థికంగా డెవలప్మెంట్, ఆత్మీయంగా డెవలప్మెంట్, రోగాలు తీసేయడం ద్వారా మంచి డెవలప్మెంట్, ఇల్లు కట్టుకోవడం ద్వారా మంచి డెవలప్మెంట్, భర్తలు ప్రార్థనకు రావడం ద్వారా మంచి డెవలప్మెంట్. బిడ్డలందరూ చూడటానికి సహాయం చేయాలి. నిండాలుగా దీవించండి. ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాళ్ళ తిరిగి బిడ్డలు గృహాలకు వెళ్తున్నారు. ప్రయాణంలో తోడుగా ఉండి గృహాలకు క్షేమకరంగా చేర్చండి. రేపు పొద్దున చివరి మీటింగ్ లో మేము పాల్గొనడానికి సహాయం చేయండి. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ఆత్మను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇక్కడ చేరిన మీకు, దైవ సేవకులకు, వారి కుటుంబీకులకు, వారి సంఘస్థులకు సదాకాలము తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు అలాగే కూర్చోండి.